చెప్పండి. మేడం ఇవాళ రెండు ఒకటి వచ్చి నైట్ క్రీమ్ మేడం, యాంటీ ఏజింగ్ క్రీమ్. ఇంకొకటి వచ్చి ఫేషియల్ సి ఫామ్ మేడం, అది అషూర్ విటమిన్ సి ఫేషియల్ ఫామ్ అని. ఆ రెండు మీకు పెట్టాను. మీరు కంటిన్యూ చేయండి, నేను షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మిస్టర్స్ లీడర్స్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మనకేంటంటే ఇది వచ్చేదండి వర్షాకాలం. ఈ వర్షాకాలం ప్రతి ఒక్కరికి ఫేస్ జిడ్డు అయిపోతుంటది. ఎండాకాలమే కాదండి, కొంచెం సీజన్ బట్టి కూడా కొన్ని స్కిన్స్ ఉంటాయండి. మనకి మెయిన్ ఏంటంటే 4 రకాలకు సంబంధించిన స్కిన్ ఉంటది ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఒకటి ఆయిల్ స్కిన్, ఒకటి డ్రై స్కిన్, ఇంకొకటి నార్మల్, సో ఇంకొకటి కాంపిటీషన్ స్కిన్ అన్నమాట. సో ఈ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మనకి సరిపడే మన కంపెనీ వాళ్ళు ఒక మంచి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది ఒకటి మనకి ఇవ్వడం జరిగిందండి, తయారు చేయబడింది. సో ఇందులో మనకి ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసుకుందాము. ఈ ఫేషియల్ ఫామ్ లో మనకి కాగడ రేకు, కాగడ రేకు విటమిన్ సి యొక్క సుగుణాలు కలిసి ఉన్నాయండి ఇందులోని. దాంతో తయారు చేయబడిందండి ఫాము. సో ఇందులో సి విటమిన్ కూడా ఉంటుందండి. మెయిన్ మన ఫేస్ కి కావాల్సింది సి విటమిన్. ఈ ఫోమ్ అనేది చాలా మనకి ఉపయోగపడుతుందండి. దీనివల్ల ఉపయోగాలు కూడా ఏంటంటే, ఇది చర్మం రంధ్రాల్లో నుంచి మురికిని, చెమటిని మరియు అందనపు నూనె, అంటే నూనెకు కొంతమందికి ఆయిల్ ఫేస్ కూడా ఉంటదండి, ఆ నూనె కూడా పూర్తిగా తొలగిస్తుందండి, తొలగించడానికి ఉపయోగపడుతుంది. సో ఇది చాలా ఏ స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చండి. దీనివల్ల మనకి స్కిన్ పైన ఉన్న మురికిని పోయి చాలా మృదువుగా అవుతుందండి. సో ఈ ఫోమ్ అనేది ఏంటంటే సోపుకు బదులుగా చాలా మంది సోప్స్ వాడతారు. సో సోప్స్ అవైలబుల్స్ లో లేనప్పుడు ఎక్కువ శాతం మనం ఇలాంటివి కూడా క్యారీ చేసుకెళ్ళి, మనం తీసుకెళ్ళి కూడా చిన్న బాటిల్ అండి అది వాడుకోవచ్చు. సో ఇది ఏ స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు అండి. దీని వల్ల మనకి స్కిన్ పైన ఉన్న మొత్తం డస్ట్, ఏదైతే డస్ట్ ఉందో మురికిని మొత్తం, జిడ్డుని కూడా మొత్తం తొలగిస్తుందండి. అసలు మనకి ఎందుకు స్కిన్ ప్రాబ్లం వస్తుంది అది తెలుసుకుందామండి. మనకి బయటికి కిరణాల్లోకి వెళ్ళేటప్పుడు స్కిన్ అనేది కొంతమందికి జిడ్డుగా అయిపోతుంటది. ఎందుకంటే మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుందండి, అది లేయర్స్ ఉంటాయి మనకి స్కిన్ మీద. అదేంటంటే చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల దాని మీద ఎక్కువ మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. అండ్ ఏంటంటే మనకి కొంతమందికి ఊరికే స్కిన్ పింపుల్స్ వస్తుంటది, జిడ్డు కారినట్టు, పింపుల్స్ వచ్చినట్టు, ఆయిలీ ఫామ్ అయ్యి చాలా అనీజీగా ఉంటదండి స్కిన్. దానివల్ల కూడా మనకి స్కిన్ ప్రాబ్లం వస్తుందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫామ్ అనేది యూస్ చేసుకోవచ్చండి. సో ఇది వాడే విధానం కూడా మీకు చెప్తున్నానండి. మనం మెయిన్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫామ్ అనేది యూస్ చేసుకోవాలండి. ఏదైతే మనకి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఉందో అది మెయిన్ మనం బయటకి ఎక్కడికైనా ఏదైనా షాపింగ్ ఎక్కడైనా సరే వర్క్ వెళ్ళేటప్పుడు మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన ఫేస్ చాలా ట్యాన్ అయిపోతుంటది, ఆయిలీ ట్యాన్ అయిపోతుంటది. అలాంటప్పుడు మనం ఇది మెయిన్ అండి, బయట నుంచి వచ్చిన వెంటనే మనం ఈ ఫేస్ వాష్ అనేది మనం ఫామ్ అనేది మన ముఖానికి శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 5 to 10 minutes మసాజ్ లా చేసుకుంటూ నెమ్మదిగా వాష్ చేసుకొని, చాలా మృదువైన చిన్న టవల్స్ ఉంటాయి కదండి, చాలా స్మూత్ గా ఉండాలి. మన ఫేస్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటది కాబట్టి మనం చాలా ట్యాపింగ్ చేయాలి. ట్యాపింగ్ అంటే కొంచెం మెల్లిగా దాన్ని టవల్ తోటి తుడుచుకోవాలండి. రఫ్ గా అనేది మన స్కిన్ మీద మనం చేయకూడదండి, ఎందుకంటే మన ఫేస్ కదా, దాన్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. మన ఫేసే మెయిన్ మనకి. సో ఇది అనేది అషూరు మనకి విటమిన్ సి ఫేస్ ఫామ్ అనేది చాలా బాగుంటుందండి. ఏ స్కిన్ వాళ్ళైనా ఇది వాడుకోవచ్చు. సో దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి రేటు 382 రూపీస్ అండి. దీని డిపి ప్రైస్ వచ్చేసి 335 రూపీస్. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. చూడండి చాలా మంది కొంతమందికి పడవు, ఒక ఏజ్ వస్తుంది మనకి, ఒక ఏజ్ అప్పుడే కొన్ని వాడుకోవాలండి. ఆఫ్టర్ 40 పైబడిన వాళ్ళకి కొన్ని సపోర్ట్ చేయవు క్రీమ్స్, ఎందుకంటే అవి పని చేయమాట వాళ్ళు స్కిన్ తత్వం బట్టి.
సో అలాంటి వాళ్ళ గురించి మన కంపెనీ వాళ్ళు మనకి తయారు చేయబడిన ఈ క్రీమ్ అండి యాంటీ ఏజింగ్ క్రీమ్. ఇందులో మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో తెలుసుకుందాము. యాంటీ ఏజింగ్ క్రీమ్ లోని ఫార్మాల్ అనే రెడినోల్ అనే బీట్ హైడ్రక్స్ ఉందండి. ఇది ఆయిల్ తో తయారు చేయబడింది. ఎందుకంటే స్కిన్ ని డ్రై కాకుండా ఆయిల్ తో చేయబడిందండి. సో దీని వల్ల మనకు ఉపయోగాలు కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా ముడతలు, కొంతమంది ఏజ్ దాటిన తర్వాత ముడతలు రావడము, మంగు మచ్చలు, మొటిమలు, దానికి సంబంధించిన వాపు వచ్చి తర్వాత స్కిన్ అనేది కొంచెం ర్యాష్ గా అయిపోతుంటదండి. రఫ్ గా అయిపోవడం అలా ఉంటుంటది కొంతమందికి స్కిన్. సో ఇది ఏంటంటే వాడుకోవడం వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయండి. సో ఈ క్రీము పైబడిన వాడు ఎందుకు వాడుకోవాలంటే, ఈ క్రీమ్ ఏంటంటే మనకి ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం స్కిన్ సపోర్ట్ చేయదు కాబట్టి, ఆ ఏజ్ వాళ్ళకి స్కిన్ కూడా ఎలా అంటే బిగుతుగా అయిపోతుంటది. వాటర్ తీసుకున్నా సరే కొంతమందికి బిగుతుగా సపోర్ట్ చేయదు. గుంటలుగా అయిపోవడము, చర్మం యొక్క వయసుని ఇంకా తగ్గించేస్తుంది అనమాట. ఈ చర్మం యొక్క కణాలను కూడా తగ్గిస్తుంది. సో దాన్ని బట్టి ఈ ఉపయోగాలు మనకి ఇవన్నీ ఈ క్రీమ్ లో ఉన్నాయండి. ఇది మంచి క్రీమ్ అని చెప్పొచ్చండి. ఇది అనేది కంపల్సరీ. సో ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు ఇది వాడుకోవచ్చండి. వాడే విధానం, సో ఈ క్రీమ్ ఎట్టే పరిస్థితిలోని నైట్ మాత్రమే రాత్రి సమయంలో మనకి ఈ ఫేస్ వాష్ చేసుకొని, ఏదైతే ఈ క్రీమ్ ఉందో ఫేస్ వాష్ తర్వాత మన కంపెనీలో కూడా ఫేస్ వాష్ క్రీమ్ వచ్చిందండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఆ ఫేస్ వాష్ క్రీమ్ వాడుకొని ముఖం కడుక్కున్న తర్వాత టవల్తో తుడుచుకొని ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని అండ్ 5 to 10 minutes, ఏ క్రీమ్ అయినా సరే 5 to 10 minutes ఏదైనా సరే కొంచెం మనం మసాజ్ చేసుకునే బట్టి ఉంటుందండి. ఆ చేసినప్పుడే మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మన స్కిన్ అనేది హీట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని మనకి ఆ క్రీమ్ పని చేయడం స్టార్ట్ అవుతుందండి మన ఫేస్ మీద. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడిందండి. ఇది యాంటీ ఏజింగ్ క్రీము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ముఖ్యంగా చెప్తున్నానండి, ఇది 40 ఏజ్ దాటిన వాళ్ళు మాత్రమే ఈ స్కిన్ ప్రిఫర్ చేయాలండి. మనం ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకే చెప్పాలి. ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళకి తొందరగా ఇది పని చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ క్రీము మంచి క్రీమ్ అండి. నేను ఈ క్రీమ్ ఎవరికైనా అడ్వైస్ చేస్తానండి. సో అండ్ దీని ప్రైస్ వచ్చేసి 255 అండి. డిపి ప్రైస్ వచ్చేసి 219 రూపీస్ అండి. సో ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది మనం ఏజ్ని బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి ఫేస్ ఫామ్ అయినా చూసి, ఫేస్ ఫామ్ కూడా ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఈ క్రీమ్ అనేది నైట్ క్రీమ్ అనేది ఓన్లీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే యూస్ చేయాలండి. ఇది మనం ఎవరికైనా ఇలా అడ్వైస్ చేసుకుంటే ఆ రెండింటి వల్ల మనకి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. 15 days లో కూడా రిజల్ట్ ఉంటుందండి. నేను ఇచ్చిన కస్టమర్స్ కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్పారు. సో ఇది మనం వాడుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సీజల్ పాము సేమ్ టైం యాంటీ యాంజనింగ్ క్రీమ్, నైట్ క్రీమ్ గురించి చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రిలినా గురించి చెప్తాను మేడం. ప్రిలినా ప్రొడక్ట్ చెప్పండి. వాయిస్ క్లియర్ మేడం? క్లియర్ సార్. ప్రిలినా అనేది ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటుంది. సహజమైన ఆల్గే పొడి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, బి కాంప్లెక్స్, విటమిన్లు మరియు మినరల్ సమృద్ధిగా కలిగి ఉండే మూలం. దీనిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి మరియు అధిక మొత్తంలో ఐరన్ కలిగి ఉంటుంది. ఇది ప్రోటీన్లు సమృద్ధిగా కలిగి ఉండే మూలంగా పరిగణిస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది మరియు జీర్ణ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఇది శరీరం సహజంగా శుభ్రమయ్యే ప్రక్రియను మరియు నిర్వశీకరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ అలోవెరా మేడం. అలోవెరా కలబంద పునర్జీవ సహాయం చేసే మరియు ఉపశమనాల లక్షణాలు కలిగి ఉంటుంది, రుజువు చేయబడుతుంది. ఇందులో 20కి పైగా ఆవశ్యక ఆమ్లాలు మరియు కాల్షియం, మెగ్నీషియం,
మరియు సోడియం కరెంట్ పోయింది మేడం. ఓకే. మరియు ఆమ్ల మరియు కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన మినరల్ ఉంటాయి. ఇందులో ఎంజైములు, విటమిన్లు, పాలిసాకరైడ్లు, నైట్రోజన్ మరియు ఇతరుల అంశాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ మరియు కాలేయం బలహీనత వంటి సందర్భాలలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మ రుగ్మతలను సహాయం చేయడానికి సహాయపడుతుంది. మరి జుట్టు సంబంధిత సమస్యలకు కూడా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. పెరాలసిస్ మేడం, ఈరోజు డిసీజ్ అండ్ ట్రీట్మెంట్. మేడం కంటిన్యూ. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజనా అండి. సో వెస్టీజ్లోకి రాకముందు ప్లస్ ప్రజెంట్ కూడా ఇప్పుడైతే కండక్టర్గా చేస్తున్నాను. మా మేడం ఐడి ద్వారా ఈరోజు ఇద్దరం కలిసి ఈరోజు వెస్టీజ్ని గట్టిగా బలంగా నమ్మడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ మాకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే, నాకైతే పర్సనల్గా జలుబు అనేది ఎక్కువగా బాగా చేస్తూ ఉండేది. ఇక చలికాలం వస్తే నాన్ స్టాప్గా ఉంటుండేది, చాలా తీవ్రంగా ఉండేది. అలాంటి జలుబు వెస్టీజ్లోకి వచ్చినాక అలోవీరా ఇంకా రెస్పోకేర్, సో ఈ 2 ప్రోడక్ట్లు వాడడం వల్ల సో ఆ యొక్క పెద్ద డిసీజ్ ఏదైతే ఉందో అది 100% ఇప్పుడు క్యూర్ అయిపోయింది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు ప్రశాంతంగా నా లైఫ్ స్టైల్ అనేది సాగుతూ ఉంది. సో అదేవిధంగా మా మేడంకి అయితే పీసీఓడి సమస్య ఎక్కువగా ఉండేది. సో అలాంటి పీసీఓడి సమస్య ఈరోజు దాదాపు 100% కూడా అది క్లియర్ అయిపోయింది. ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జస్ట్ 4 months ఈ యొక్క పీసీఓడి సమస్య అనేది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య కేవలం 4 నెలల్లో ఈ యొక్క పీసీఓడి సమస్య అనేది మేడం క్లియర్ అయిపోవడం జరిగింది. సో దానివల్ల ఈ వెస్టీజ్ అనేది గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇదండి హెల్త్ పరంగా. ఎందుకంటే ఈరోజు డిసిజన్ ట్రీట్మెంట్లో భాగంగా చెప్తున్నా కారణం ఇది కూడా కారణమే. సో ఏదైతే మాకు రిజల్ట్ వచ్చిందో ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ వల్ల దాని యొక్క ఉపయోగం అనేది చాలా బాగా అర్థమైంది. సో దీన్ని నలుగురు పంచుదాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు సప్లిమెంట్స్ అండ్ డిసిజన్ ట్రీట్మెంట్లో పెరాలసిస్ ఇదండి. ఈరోజు పెరాలసిస్ సమస్య కూడా చాలా మందికి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అనేక ఒత్తిడికి గురి కావడం, పని ఒత్తిడి కానీ, లేకుంటే మన ఏదైతే మన జాబ్ చేస్తున్నామో, లేకుంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాహార లోపం కానీ, సో అనేక కారణాల వల్ల ఈరోజు పక్షవాతం అనేది రావడం జరుగుతూ ఉంది. సో మరి మన దాంట్లో ఈ పక్షవాతం గురించి ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయి, సో వాటి వల్ల ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాం. సో ముందుగా ఈ పక్షవాతానికి మన సప్లిమెంట్స్ ఏంటంటే నోని, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్, క్రిల్ ఆయిల్, Q10, కోఎంజైమ్ Q10 అంటారు. సో అదేవిధంగా దాంతో పాటుగా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫుడ్ ప్యాచెస్. సో ఈ సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఫెరాసిస్ కానీ కొన్ని రకాల సమస్యలు డిసీజ్ ఉంటాయి. సో వాటికి ఖచ్చితంగా మనం ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా మనం ముందు వాడుకోవాలి. సో నిన్న జరిగినటువంటి సెషన్లో కూడా ఏదైతే
వెయిట్ లాస్ గురించి ఉందో దానికి కూడా ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం విన్నాం. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి మనం ఇప్పటి వరకు ఏదైతే మన శరీరంలో ఈ యొక్క జీవక్రియ వల్ల అనేక రకాల టాక్సిన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆ యొక్క టాక్సిన్స్ అనేవి శరీరంలోకి వెళ్తుంటాయి కాబట్టి సో వాటినన్నిటిని ఫస్ట్ రిమూవ్ చేయాలి, బయటికి తీసేయాలి. సో అప్పుడు బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం తీసుకునే ఏదైతే ఆహారం ఉందో లేదంటే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరానికి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా కొన్ని రకాల డిసీజెస్ కి ఖచ్చితంగా ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా వాడాలి. పెరాలసిస్ కి అయితే ఈ యొక్క ఫుడ్ ప్యాచెస్ అనేది ఖచ్చితంగా వాడినట్లయితే ఆ యొక్క టాక్సిన్స్ అన్ని మూత్ర రూపంలో కానీ లేకుంటే వేరే ఇతర ద్వారాల ద్వారా కూడా టాక్సిన్స్ అనేవి బయటికి పోతూ ఉంటాయి. మనం వాటర్ అనేది ఇందాక చెప్పారు మేడం గారు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ యొక్క టాక్సిన్స్ కూడా బయటికి వెళ్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ తీసుకొని తర్వాత ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ముందుగా ఫుడ్ ప్యాచెస్ చేసే పని ఏంటంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం, మెయిన్ బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది, టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది, రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. సో బ్లడ్ లో ఉన్నటువంటి మలినాలు ఇంకా వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి తీసేస్తుంది. సో ఇది ఫుడ్ ప్యాచెస్ గురించి. మరి పెరాలసిస్ రావడానికి గల లక్షణాలు ఏంటి అంటే పెరాలసిస్ ఇచ్చినప్పుడు కొన్ని రకాల లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరాలసిస్ వచ్చినప్పుడు కాళ్ళు చేతులు గుంజడం లాంటివి ఉంటాయి, బలంగా లేకపోవడం, నీరసంగా ఉండటం, అదేవిధంగా ఈ యొక్క పెరాలసిస్ వచ్చినప్పుడు మూతి వంకర పోవడం, లేదంటే ఒక కాలు లేదా ఒక చెయ్యి వంకర పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెదడు అనేది సరిగా పనిచేయదు, మాటలు కూడా సరిగా మాటలు అనేవి రావు, నంగి మాటలు అంటారు. సో అలా మాట తడబడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనుషులను కూడా గుర్తుపట్టడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా పక్షవాతానికి గల కారణాలు ఉంటాయి. పక్షవాతం వచ్చినప్పుడు ఉన్నటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తొందరగా మనం ట్రీట్మెంట్ అనేది గట్టిగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పెరాలసిస్ నుంచి మనం బయటపడవచ్చు. సో మెయిన్ కారణాలు వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్. ఈ పక్షవాతం రావడానికి గల కారణం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం. సో స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ యొక్క నరాల వ్యవస్థ అనేది చిన్న బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి చిన్న నరాల వ్యవస్థ అనేవి ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగకపోవడం వల్ల ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అదేవిధంగా ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి చిట్లటం ద్వారా ఆ బ్లడ్ అనేది బయటికి రావడం. సో అలాంటి సమయాల్లో కూడా ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల కూడా ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క పెరాలసిస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్రెయిన్ కి చుట్టూన్నటువంటి ఏదైతే నాడీ వ్యవస్థ ఉందో ఆ నాడీ వ్యవస్థ అనేది వీక్ గా ఉండటం. సో సరైన సమాచారం అనేది బ్రెయిన్ కి అందకపోవడం వల్ల ఈ యొక్క పెరాలసిస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో మరి మన యొక్క సప్లిమెంట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం ఒకసారి. నోని. సో నోని తెలుసు అందరికి, మనం సర్వరోగ నివారణ అని పిలువబడుతుంది దీన్ని, నోనిని. సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే దాదాపు 2000 సంవత్సరాల పైగా ఆయుర్వేదంలో నోని ఉంది. సో మన రాష్ట్రపతి కూడా అప్పుడప్పుడు ఈ యొక్క నోని గురించి చెప్తా ఉంటారు. సో నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఈ యొక్క నోని. సో నోనిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఇ ఉంటుంది, మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల పొటాషియంలో అనేక రకాల ఆరోగ్యకరమైన మూలికలు ఉంటాయి. సో వీటి ద్వారా మనకి ఇన్ని రకాల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం అనేది ఎక్కువగా శరీరానికి అందడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సో వీటి ద్వారా ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో మెయిన్ శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో మనకి దాదాపుగా చాలా రకాల సమస్యలు అనేవి మనకి రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా మనం
కాపాడుకోవచ్చు. సో అలాంటి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ యొక్క నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ నూనె చేసేటువంటి పనులు ఏంటంటే కొన్ని చూద్దాం. అధిక రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్, సో బాడీలో ఉండే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో గుండె సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాకుండా ఈ నూనె అనేది మనకి కాపాడుతుంది. తర్వాత పైల్స్ వచ్చిన వాళ్ళకి కానీ, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ, మెనోపాజ్ ఉన్న వాళ్ళకి కానీ, డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, ఇంకా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో వాళ్ళు నిద్రలేమి, నిద్ర సరిగా పట్టకపోవడం, ఎక్కువగా రాత్రులు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ యొక్క నూనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా చూస్తే మనకి అనేక రకాల చర్మ సమస్యలు, సో ఈ యొక్క చర్మ సమస్యలు రాకుండా కూడా ఈ యొక్క నూనె అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా పీసీఓడి, ఇందాక మాకు రిజల్ట్ వచ్చినటువంటి పీసీఓడి సమస్య ఏదైతే ఉందో, సో పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క నూనె అనేది ఉపయోగపడుతుంది. సో దాదాపు సర్వరోగ నివారణ అనడానికి ఒక మంచి ఉదాహరణ ఈ యొక్క నూనె. ఈ నూనె తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. సో ఇది నూనె గురించి. తర్వాత ఈ యొక్క నూనె వాడే విధానం ఏంటంటే, మనం డైలీ ఫస్ట్ వాడుకునేటప్పుడు ఖచ్చితంగా 5 days వాడుకొని తర్వాత 2 days అనేది గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ 5 days వాడుకొని 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా సెకండ్ వీక్ ఏదైతే ఉందో మళ్ళా 5 days వాడుకొని 2 days గ్యాప్ ఇస్తూ ఉంటే ఈ యొక్క నూనె తీసుకున్నప్పుడు మన శరీరం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది శరీరంలోని ప్రతి కణానికి ఆహారాన్ని అందించడానికి ఈ యొక్క నూనె అనేది ఉపయోగపడుతుంది. మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ అనేది. సో అందుకే నూనె అనేది పరగడుపుని తీసుకోండి, ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, తిన్నాక తీసుకోవచ్చు, తినకముందు తీసుకోవచ్చు. సో పరగడుపుని తీసుకుంటే మనకి తొందరగా మన శరీరానికి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి. సో ఇది నూనె. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. సో ఫ్లాక్స్ ఆయిల్ తెలుసు మనందరికీ, రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది, కరిగించేస్తుంది. సో అదేవిధంగా కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది. అదేవిధంగా మనకి లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటే కూడా మనకి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా లో బీపీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మరి లో బీపీ కూడా రాకుండా కొలెస్ట్రాల్ అనేది సరైన సమపాలనలో ఉండాలి మనకి. సో మంచి కొలెస్ట్రాల్ అనేది తగ్గకుండా ఉండాలి. సో అలాంటి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంకా ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది కూడా దాదాపు 1000 సంవత్సరాల పైగా దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఇందులో ఉండేటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే omega-3, omega-6 ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి ఈ omega-3, omega-6 అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకా మన బ్లడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పక్షవాతానికి గల కారణాలు ఏంటంటే మెయిన్ రక్తనాళాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, లేదంటే కొన్ని రకాల కొవ్వులు అనేవి, చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం, ఫ్యాట్ అనేది పెరిగిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సవ్యంగా ఉండదు. సో అలాంటి సమయంలో మనం ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఆ యొక్క కొవ్వు ఏదైతే ఉందో కొవ్వు కరిగిపోయి బ్లడ్ ఫ్లోటింగ్ అనేది సవ్యంగా ఉంటుంది. అప్పుడు మన మెదడుకి ఏదైతే బ్లడ్ అనేది ఖచ్చితంగా మంచి సరఫరా, రక్త ప్రసరణ అనేది సరఫరాగా ఉంటుంది. సరైన బ్లడ్ అందినప్పుడు ఈ బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మనకి ఈ పెరాలసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో అందుకే ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్ గా ఫ్రీగా ఉంటుంది. మనకి ఆ సమస్య నుంచి మంచిగా తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇంకా చెప్పుకుంటే మనకి ఫ్లాక్స్ ఆయిల్లో చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం ఉంది. సో ఈ రెండు కూడా మనకి బీపీ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ తక్కువ కాకుండా ఈ యొక్క మెగ్నీషియం, పొటాషియం అనేది రెండు బాగా పనిచేస్తాయి. సో అలాంటి మెగ్నీషియం, పొటాషియం అనేది ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్లో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఈ ఎలార్జినైన్ ముఖ్యంగా హృదయ వ్యవస్థ, అంటే ఇప్పుడు ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో, సో బ్లడ్ సర్క్యులేషన్ సవ్యంగా ఉండటానికి మెయిన్ కారణమైనటువంటి రక్తనాళాల వ్యవస్థ. సో రక్తనాళాల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా చేస్తుంది, స్ట్రాంగ్ గా చేస్తుంది. ఎప్పుడైతే ఆ రక్త కణాల వ్యవస్థ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉంటే ఈ బ్లడ్ కూడా సర్క్యులేషన్ కూడా చాలా ఈజీగా ఫ్రీగా ఉంటుంది. సో అలాంటి రక్తనాళాల వ్యవస్థని స్ట్రాంగ్ చేయడానికి ఎలార్జిన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో మనకి సేమ్ ఎలార్జినైన్ కూడా రక్తపోటుని ప్లస్ కొలెస్ట్రాల్ ని, సో ముఖ్యంగా బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ రక్తపోటుని కూడా అంటే హై బీపీ లో బీపీని కూడా ఈ యొక్క ఎలార్జినైన్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా చేస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్, సో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచడానికి ఎలార్జినైన్ ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎలార్జినైన్ తీసుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా ఎక్కువగా మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు, లేదంటే ఎక్కువ సమయం మనం ఏదైనా మీటింగ్స్ లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మనకి ఏదైనా ఆహారం దొరికినప్పుడు కూడా ఈ యొక్క ఎలార్జినైన్ ప్యాకెట్ అనేది ఒక వాటర్ లో కలుపుకొని ఇన్స్టెంట్ గా తీసుకోవడం వల్ల మనకి వెంటనే ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఫిట్నెస్, బాడీ కూడా ఫిట్నెస్ గా ఉంటుంది ఈ ఎలార్జినైన్ తీసుకోవడం వల్ల. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా ప్యూరిఫై అవుతుంది. సో మంచి బ్లడ్ అనేది ప్యూరిఫై అవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ భుజాల నొప్పులు, చేతులు కాళ్ళు మనం పెరాలసిస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం, చేతులు కాళ్ళు వంకరపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సమస్యను తగ్గించడానికి ఈ ఎలార్జినైన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఈ రక్తనాళాల వ్యవస్థ వీక్ గా ఉండటం. సో దాని ద్వారా శరీర భాగాలకు ఏదైతే ఉందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది శరీర భాగాలకు అందకపోవడం, సో తక్కువ అందటం వల్ల ఈ యొక్క ఏదైతే పెరాలసిస్ ఉందో అది రావడానికి గల కారణం అవుతూ ఉంటుంది. సో అలాంటి సమస్యలు రాకుండా ముఖ్యంగా ఒక చెయ్యి ఒక కాలు గుంజటం, లేదా మూతి వంకర పోవడం, దవడ వంకర పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేకుంటే చేతులు తిమ్మిర్లు కావటం, సో ఇలాంటి పెరాలసిస్ లో వస్తూ ఉంటాయి. కాబట్టి సో అలాంటి సమస్యల్ని ఈ యొక్క ఎలార్జినైన్ తీసుకోవడం వల్ల మనం క్యూర్ చేసుకోవచ్చు, తొందరగా రిలీఫ్ పొందొచ్చు. తర్వాత మనకి ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు లేదంటే నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఎలార్జినైన్ తీసుకోవచ్చు. సో దీనికి మనకి ఏంటంటే మన ఇందులో ఉన్నటువంటి ఎలార్జినైన్ ప్యాకెట్స్ మనకి 15 ప్యాకెట్స్ ఉంటాయి. దీన్ని మనం తీసుకునే పద్ధతి ఏంటంటే ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకొని, గోరువెచ్చని వాటర్ తీసుకుంటే చాలా బెటర్. ఎర్లీ మార్నింగ్ ఏదైతే పరగడుపుని తీసుకుంటే ఇంకా బెటర్. పరగడుపుని తీసుకునేటప్పుడు మనం ఒక వేడి అంటే లైట్ గా గోరువెచ్చని నీళ్ళు అంటాం, సో గోరువెచ్చని నీళ్ళు గాజు గ్లాసులో తీసుకొని ఒక ప్యాకెట్, మనం పూర్తిగా ప్యాకెట్ ఒకటి మనం తీసుకొని అందులో మిక్స్ చేయాలి మంచిగా. దేంతో మిక్స్ చేయాలంటే కట్టెపులతో మిక్స్ చేయాలి. సో అలా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి దీన్ని. సో 15 ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి డే బై డే తీసుకుంటే మనకి 1 month వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎలార్జినైన్ అనేది తీసుకోవచ్చు. ఓకే అండి. తర్వాత వచ్చేసి క్రిల్ ఆయిల్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు క్రిల్ ఆయిల్ లేకుంటే కోఎంజైమ్ Q10 అన్నాం. సో ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. రెండు కూడా దాదాపు ఒకే రకంగా పనిచేస్తాయి. సో క్రిల్ ఆయిల్ చేసే పని ఏంటంటే, సో ఇది తెలుసు మనకి, క్రిల్ ఆయిల్ అంటార్కిటా సముద్రంలో ఉన్నటువంటి క్రిల్ అనే చేప ద్వారా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే దాదాపు సముద్రపు అడుగు భాగంలో ఉంటది ఈ యొక్క క్రిల్ అనే చేప అనేది. సో అలాంటి చేపల ద్వారా రొయ్య జాతికి చెందింది. సో వాటి ద్వారా ఈ యొక్క ఆయిల్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా EPA అండ్ DHA యాసిడ్స్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల మనకి మన యొక్క గుండె ఆరోగ్యం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మనకి మెయిన్ గా క్రిల్ ఆయిల్ చేసే పని ఏంటంటే ఈ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తుంది, స్ట్రాంగ్ గా ఉంచుతుంది.
సో ముఖ్యంగా మెదడుకు సరౌండింగ్ లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ నాడీ వ్యవస్థకి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనే సప్లిమెంట్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే నాడీ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ యొక్క బ్లడ్ అనేది ఎప్పుడైతే చిట్లి బయటికి రావడం కానీ రక్తనాళాల్లో సో ఇలాంటిది జరగకుండా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. సో అందుకే మెయిన్ గా మనం పెరాలసిస్ ఉన్న వాళ్ళకి క్రిల్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సజెస్ట్ చేయాలి ఖచ్చితంగా క్రిల్ ఆయిల్. సో ఈ విధంగా బ్రెయిన్ నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తుంది, చురుగ్గా పనిచేస్తుంది. సో అలా చురుగ్గా పనిచేయడం వల్ల నాడీ వ్యవస్థ సరిగా ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అప్పుడు మనం ఈ యొక్క సమస్యను అనేది తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇంకా కొన్ని రకాల సమస్యలు కూడా ఈ క్రిల్ ఆయిల్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా ఐ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఐ ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఇవ్వచ్చు. సో ముఖ్యంగా మనం క్రిల్ ఆయిల్ అనేది సో ఎక్కువగా పార్ట్స్ ఈ ఏదైతే పెరాలసిస్ వచ్చినప్పుడు కొన్ని రకాల పార్ట్స్ అనేవి మనకి పనిచేయకుండా ఉంటాయో కాలు చేతులు కానీ లేదా మూతి వంకర పోవడం ఇలాంటి వాటికి కూడా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది క్రిల్ ఆయిల్ గురించి. సో క్రిల్ ఆయిల్ కూడా మనం డైలీ మార్నింగ్ సమస్య ఉన్న వాళ్ళైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత నార్మల్గా ఎలాంటి సమస్య లేని వాళ్ళు కూడా ఈ క్రిల్ ఆయిల్ అనేది డైలీ ఒకటి తీసుకోవచ్చు. సో అడ్వాన్స్గా కూడా వాడుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఈ యొక్క క్రిల్ ఆయిల్ వాడుకుంటే ఇలాంటి పెరాలసిస్ సమస్య అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం ముందుగా కాపాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి కోఎంజైమ్ Q10. సో ఇది శరీరానికి మనకి సహజంగా 12 సంవత్సరాల వరకు మనకి శరీరం తనకు తానే ఈ యొక్క Q10 అనేది ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ ఈ యొక్క Q10 ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల మనం బయట నుంచి ఆహారం ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మనం శరీరానికి అందించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి సమయంలో ఈ యొక్క Q10 అనేది మనం తీసుకున్నట్లయితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఇది కూడా బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్. సో ఎందుకంటే పెరాలసిస్ లో ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ అనేది సవ్యంగా ఉండాలి. ప్రతి కణానికి బ్లడ్ అనేది సప్లై కావాలి. సో అలాంటప్పుడే మనకి ఈ పెరాలసిస్ కానీ ఇతర సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. సో అలాంటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి Q10 అనేది చాలా ఉపయోగపడుతుంది. సో Q10 ముఖ్యంగా అనేక రకాల సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. మెయిన్ పెరాలసిస్ కి సంబంధించి బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది ఈ Q10. సో ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఈ Q10 ఉత్పత్తి శరీరంలో తక్కువైపోతుంది కాబట్టి సో మనం బయట నుంచి తీసుకోవడం వల్ల ఈ Q10 ని మన శరీరానికి ఈ యొక్క Q10 అనేది అవసరం అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఈ బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. సో అప్పుడు మనకి పెరాలసిస్ అనేది రాకుండా ఉంటుంది. సో అనేక రకాల లైంగిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క Q10 అనేది చాలా ఉపయోగపడుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది, క్యాన్సర్ సెల్స్ ని నివారిస్తుంది. సో ముఖ్యంగా మనకి మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, బ్రెయిన్, స్కిన్. సో ఈ యొక్క ఆర్గాన్ మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి, హెల్దీగా ఉండటానికి ఈ యొక్క Q10 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఈ యొక్క జెంట్స్ లో స్పెర్మ్ లో ఉన్నటువంటి స్పెర్మటోజోవా అంటారు. సో స్పెర్మటోజోవాని చురుగ్గా కదిలేలా చేస్తుంది. దాని ద్వారా ఎవరైతే పిల్లలు పుట్టకుండా ఆ సమస్యతో ఉన్నారో సో వారికి ఈ యొక్క కోఎంజైమ్ Q10 అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇదండి, ఈ విధంగా మనం ఈ యొక్క పెరాలసిస్ ఉన్న వాళ్ళు నోని, ఫ్లాక్స్ ఆయిల్, ఎలార్జినైన్, క్రిల్ ఆయిల్ లేదా Q10, రైస్ బ్రాన్ ఆయిల్. సో ముఖ్యంగా ఫుడ్ ప్యాచెస్. సో ముందుగా మనం ఏదైనా సమస్యకి వాడినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల మనం ఆ యొక్క సమస్యని తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల ఈ యొక్క పెరాలసిస్ సమస్య ఏదైతే ఉందో మనం తొందరగా రికవరీ అవ్వచ్చండి. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.
ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్కి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే చాలా దీర్ఘకాలిక సమస్యలు మేము ఈరోజు అలాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడ్డాం ఈరోజు. సో హెల్త్ పరంగా వెస్టీజ్లోకి వచ్చినాక మా యొక్క హెల్త్ అనేది చాలా చాలా మెరుగైంది, మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం ఈరోజు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ని మాకు పరిచయం చేసినందుకు ముఖ్యంగా మై గ్రేట్ అప్లైనర్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ని మనకు అందిస్తూ మన ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఏదైతే సంకల్పం పెట్టుకొని ముందుకెళ్తున్నారో, సో అలాంటి సంకల్పంలో మాకు అవకాశం కల్పించినందుకు ఈరోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీమతిజీ గుడ్ మార్నింగ్ ఎస్టీజెన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. 1 సెకండ్ అండి, హోస్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. Shrimriji, good morning Vestige. Good morning all of you. Chanakeshav ji, unmute karo. Chanakeshav ji. Shrimriji, good morning Vestige. Good morning Guruji. Good morning ji. Host one Guruji. ఇచ్చినాడు. Thank you Guruji, thank you so much. మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. Thank you. Thank you Guruji. Thank you very much. ఇంతకుముందు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. ఈ రోజు దాని గురించి చెప్తాను గురుజీ. ఓకే, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంతకుముందు మనం ఒక 15 పాయింట్స్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి తెలుసుకున్నాం. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు రాసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరికి వారు లీడర్ అని అనుకుంటేనే ఈ బిజినెస్ చేస్తావు. నువ్వు ఎన్ని క్లాసులు విన్నా కానీ నువ్వు వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు తప్ప వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తే మనం సక్సెస్ కాలేం. కాబట్టి మనకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్క లీడర్ అర్థం చేసుకోండి. ఎవరికి వారు నేను లీడర్ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు వెస్టీజ్లో 100% సక్సెస్ అవుతారు. ఒకేసారి లక్షలలో ఇన్కమ్ తీసుకోకపోయినా కానీ మన క్యాపబిలిటీని బట్టి 20,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఈ విధంగా మన క్యాపబిలిటీని బట్టి మనం సక్సెస్ సాధిస్తాం. అది మన ఓన్గా మన సెల్ఫ్గా మనం పనిచేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విన్నంత మాత్రంలో సక్సెస్ కాలేము. ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇది నా గురించే, నేనే మారాలి, నా కోసమే ఇది అని మీ మనసులో అనుకుంటూ ఈ సబ్జెక్ట్ వినండి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈరోజు నాకు జ్ఞానాన్ని పంచినటువంటి మా గురువులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఎంతో మంది నాకు విద్యను నేర్పించారు. విద్యను నేర్పించిన గురువులే కాకుండా జీవిత పాఠాలు నేర్పినటువంటి గురువులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ
గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మన రమేశ్చంద్ర సార్ కానీ, పుల్లయ్య సార్ కానీ, భిక్షన్ సార్ కానీ, ఎంఎస్ సార్ గురువు గారు కానీ, ఈ బిజినెస్ లో నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. సంస్థలో పనిచేసేవారు విజయం సాధించినప్పుడు తప్పనిసరిగా అందరి ముందు అభినందించాలి. చూడండి, ఈ బిజినెస్ లో మనతో పాటు మన లైఫ్ లైన్స్ అందరు కూడా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఏదో ఒక లెవెల్కి వస్తుంటారు. అంటే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో కానీ, లేదంటే 12% కానీ, బ్రాంచ్ డైరెక్టర్ కానీ, సిల్వర్ డైరెక్టర్ కానీ, ఈ విధంగా ఏదో ఒక లెవెల్కి వస్తున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే అందరి ముందు సత్కరించాలి. మనం చేస్తుంటాం, మాక్సిమం గా చేస్తూనే ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరినీ అభినందించాలి. ఎక్కడ అభినందించాలి? ఒక సెమినార్ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ అందరి ముందు వాళ్ళందరూ ఎవరైతే అచీవ్మెంట్ సాధించారో వాళ్ళని సత్కరించాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మరొక కొత్త ఉత్సాహం రావడం జరుగుతుంది. అరే, మా సారు ఈ విధంగా నన్ను సత్కరించాడా, నన్ను అభినందిస్తున్నారా, అందరి ముందు నాకు ఇంత గొప్ప పురస్కారం చేస్తున్నారా అనే విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళలో స్ఫూర్తిని కలిగిస్తుంది. అదొక ప్రోత్సాహం లాగా వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకా ఇట్లాంటి పురస్కారాలు, ఇలాంటి సత్కారాలు ఇంకా తీసుకోవాలి, నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అని వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఇది వాస్తవం అండి. అంటే ఈ రోజు అచీవ్మెంట్ సాధించినప్పుడు రేపే చేయాలని ఏం రూల్ లేదు. అవకాశం ఉన్నప్పుడు ఒక గ్రేట్ లీడర్, సక్సెస్ అయినటువంటి లీడర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీద సత్కరించినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్ మన రామచంద్ర సార్ గారు రావచ్చు, మన భిక్షన్ సార్ రావచ్చు, నాగరాజ్ సార్ రావచ్చు, పుల్లయ్య సార్ రావచ్చు, ఎంఎస్ఆర్ సార్ గారు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళతో కానీ మనం సత్కరించినట్లయితే మన టీంలో ఉన్నటువంటి యాక్టివ్ పర్సన్స్ ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 12%కి నువ్వు అచీవ్ అయినావు అని చెప్పి వాళ్ళకు ఒక చిన్న శాల్వా తీసుకొచ్చి ఒక చిన్న ఇట్లా దండలు మార్పించినా కానీ భార్యాభర్తలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చూస్తుంటాం అక్కడక్కడ కొన్ని సెమినార్లలో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ కళ్ళల్లో ఎంతో ఆనందం ఉంటుంది. ఈ విధంగా చేయండి. అలాగే మారుతున్న పరిస్థితులను బట్టి నాయకుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ గా నిన్న మనకు నైట్ వెస్ట్లిమ్ రేంజ్ గురించి, వెస్ట్లిమ్ కిట్ గురించి కొన్ని విషయాలు మన గురువు గారు చెప్పడం జరిగింది. అట్లాంటి కొత్త విషయాలు, అంటే ఈ బిజినెస్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా సింపుల్ వేలో ఆలోచించాలి, ఏ విధంగా చెప్తే నా టీంకి అర్థం అవుతుంది, అంటే సింపుల్ గా షార్ట్ కట్ లో డూప్లికేట్ చేసి నా టీంకి నేను ప్లాన్ చెప్తున్నానా లేదా, ఆ విధంగా కొత్త విషయాలు లీడర్ అనే వ్యక్తి నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే నీ కింద ఉన్నటువంటి టీము సతమతం అవ్వదు. వాళ్లకు బిజినెస్ చేయడం ఈజీ కావాలి, కష్టతరంగా అనిపించకూడదు. ఎందుకంటే స్టార్టింగ్ లో కొత్తగా ఈ వెస్టిజ్ లోకి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళకు ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలో అర్థం కాదు. ఆ సందర్భంలో నాయకుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ సిస్టంలోకి ముందొస్తారో వాళ్ళు ఒక లీడర్ గా ఉంటారు. కాబట్టి అతని టీంకు ప్లానింగ్ అనేది ఈజీగా తయారు చేయాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఈ బిజినెస్ అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తారనే విషయాలపైన కొన్ని ప్రణాళికలు రచించాలి. అతని సొంత నిర్ణయంతో కానీ లేదంటే అతని పైన ఉన్నటువంటి అప్లైన్ ద్వారా కానీ కొన్ని విషయాలు నేర్చుకొని అతని టీంకు సపోర్టుగా ఉండాలి. కొత్త పద్ధతులు నేర్పించాలి. సమస్యలను కొత్త కోణంలో పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. నేను డెవలప్ కావాలంటే ఏం ప్రణాళిక రచించాలి, నేను ఈ బిజినెస్ లో తొందరగా అచీవ్మెంట్ సాధించాలంటే నేను ఎలా వర్క్ చేస్తే నేను తొందరగా అచీవ్మెంట్ అవుతాను అనే విధానంలో కొత్త పద్ధతులు తెలుసుకోవాలి. నువ్వు యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటావా,
నీ పైన ఉన్నటువంటి అప్లైన్ ద్వారా నేర్చుకుంటావా, లేదంటే జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకుంటావా, లేదంటే కొన్ని సెమినార్స్ ద్వారా నేర్చుకుంటావా, వాట్ ఎవర్ ఏ విధంగా అయినా నేర్చుకో, ఎలాగైనా నేర్చుకో. కానీ నువ్వు నేర్చుకుంటే నీ కింద ఉన్నటువంటి టీంకు నువ్వు ఒక దారి చూపించడం ఆడబోతావు. లేదనుకో నీ కింద ఉన్నటువంటి టీము వచ్చిన వెంబడే సతమతం అవుతుంది. అందుకే మీరు ఎవరైతే ఇక్కడ నిలబడ్డారో మీ కింద ఉన్నటువంటి టీం ఇప్పుడు జాయిన్ కాకపోవచ్చు, జూమ్ లో జాయిన్ అవ్వకపోవచ్చు, మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీరు నేర్చుకుంటే మీ కింద ఉన్నటువంటి టీంకు మీరు నేర్పిస్తారు. ఓకే, ఈ కాలంలో ఏ సంస్థకైనా శిక్షణ చాలా అవసరం. చూడండి, వెస్టీజ్ లో జాయిన్ అయితే డబ్బులు రావండి, శిక్షణ అవసరం, ట్రైనింగ్ అవసరం, నేర్చుకోవాలి. ఓన్లీ సబ్బులు పేస్టులు వాడితే, నువ్వు కొన్ని రకాల వస్తువులు వాడితే నీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ కావాలి, నువ్వు కొంత నెట్వర్క్ పెంచుకోవాలి, నువ్వు కొంతమందికి ఆదర్శం కావాలి, కొంత ఇన్కమ్ తీసుకోవాలంటే నువ్వు నేర్చుకుంటేనే నువ్వు వేరే వాళ్ళకి చెప్పగలుగుతావు. నువ్వు ఒక్కడు వాడితే నీ ఆరోగ్యం బాగుంటది. ఎందుకు ఆరోగ్యం బాగుంటది అంటే ఇవన్నీ ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఆరోగ్యం బాగుంటది. కానీ 10 మందికి నేర్పించాలంటే నువ్వు నేర్చుకొని వాళ్ళకు చెప్పగలిగితేనే కదా నీకు నెట్వర్క్ వచ్చేది. అందువల్ల ప్రతి ఒక్క, అది ఏ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అయినా ఉండని, 100% నేర్చుకోవాలి. మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి కూడా, మన వెస్టీజ్ బిజినెస్ గురించి కూడా, మన ప్రొడక్ట్ గురించి కానీ ప్రతి విషయం పైన నీకు శిక్షణ అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఏ విధంగా టాకింగ్ చేయాలి, అతనికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఇవన్నీ కూడా నేర్చుకుంటూనే వస్తాయి. కొంతమంది లీడర్స్ చెప్పే మాటలు కానీ, కొంతమంది ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన లీడర్స్ మాటలు కానీ విని వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు, మనం ఏ విధంగా చేయాలి అని నేర్చుకొని మన కింద ఉన్నటువంటి టీముకు నేర్పిస్తేనే మనం సక్సెస్ అవుతాం. నాయకుడు కాకుండా బయటి వ్యక్తుల చేత ఇప్పిస్తే ఫలితాలు ఇంకా బాగుంటాయి. చూడండి, ఈ రోజు నా టీంలో ఉన్న వాళ్ళందరూ ఈ జూమ్ లో జాయిన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఈ రోజు కాకపోయినా రేపు జాయిన్ అవుతారు. మళ్ళీ ఈ జూమ్ లో నేను ఒక్కనే రోజు మాట్లాడను. ప్రతిరోజు కొత్త లీడర్స్ వాళ్ళ టాకింగ్ వే అనేది డిఫరెంట్ స్టైల్ ఉంటది. ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, ఒక విధమైనటువంటి స్వీకరించే గుణం ఉంటది. అంటే నేను చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ వేరే లీడర్ చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం అవ్వచ్చు. ఈ విధంగా మన జూమ్ మీటింగ్ లో రకరకాలుగా కొత్త లీడర్స్ ఇక్కడ టాకింగ్ చేస్తుంటారు, వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటకు పెడుతుంటారు. కాబట్టి ఎప్పుడు మనమే అని కాకుండా ఈ జూమ్ లో తీసుకొస్తే ఏమవుతుందంటే కొత్త లీడర్స్ చెప్పే మాటల వల్ల కూడా మన టీం కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి, పండగ నాడు కూడా పాత మొగుడేనా అనే భావన వారికి తప్పుతుంది. అర్థమవుతుందా? పండగ నాడు కూడా అవే సద్ది రొట్టెలేనా? యాక్చువల్గా పండుగ రోజైనా కనీసం భక్ష్యాలు చేసుకొని తినాలే కదా, ఇవే సద్ది రొట్టెలు తినాలనా అనే విధంగా కాకుండా ఎప్పుడు మాసారే మాట్లాడతాడా, వేరే వాళ్ళు ఎవరు చెప్పారా ఈ బిజినెస్ గురించి అనే ఆలోచన కూడా కొంతమందికి ఉంటది. అందరికి లేకపోయినా కొంతమందికి ఉంటది. అందువల్ల మన కింద ఉన్నటువంటి టీంని జూమ్ ద్వారా కానీ, సెమినార్స్ ద్వారా కానీ, కొన్ని మీటింగ్స్ ద్వారా కానీ వాళ్ళకు కొంతమంది లీడర్స్ని పరిచయం చేస్తే ఆ లీడర్స్ చెప్పేటటువంటి విషయాలు వాళ్ళ మైండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ బిజినెస్ లో మైండ్ సెట్ మార్చుకోవడమే మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం. ఓకేనా? విజయం సాధించడానికి సభ్యులు ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో చెప్పాలి. చూడండి, మనం ఎవరికైనా సరే ప్లానింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఈ బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కానీ నెగిటివ్ మాట్లాడకూడదు. నీ యొక్క మైండ్ సెట్, నీ టాకింగ్ పవర్, నువ్వు చెప్పే విధానం అంతా పాజిటివ్ వేలను ఉండాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తే కనెక్ట్ అవుతారో
నీకు తెలిసి ఉండాలి. అవి ఎలా తెలుస్తాయి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని ట్రైనింగ్స్ కి వెళ్తుంటే కొంతమంది లీడర్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించాలి. అక్కడ వెళ్ళి టైం పాస్ కి వెళ్ళి ఫోన్ మాట్లాడడమో లేకపోతే బయట బయట తిరగడమో. ఓకే వచ్చినావా మీటింగ్ అంటే వచ్చినా, ఎక్కడున్నావు అంటే బయట పోయి ఫోన్ మాట్లాడుతున్నా అంటే నీకు ఎప్పటికీ అర్థం కాదు. కొంతమంది లీడర్స్ టాకింగ్ చేస్తున్నటువంటి స్టైల్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విషయం పైన వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, ఏ విషయం గురించి క్లారిటీ ఇస్తున్నారు, ఆ మాటలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వింటుంటే ఏమవుతుందంటే నువ్వు కూడా మాట్లాడే స్థాయికి వస్తావు. ఎక్కడో 100 కిలోమీటర్ల నుంచి నువ్వు మీటింగ్కి వచ్చేసినావు, కానీ ఒక లీడర్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బయట పోయి కూర్చున్నావు, నీకేమొస్తుంది? ఇక నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి, కొన్ని సెమినార్స్ కానీ మీటింగ్ కానీ వెళ్ళినప్పుడు అన్ని విషయాలు మన మైండ్లోకి రావు. అందులో కొన్ని విషయాలు మాత్రమే మన మైండ్లోకి రావడం జరుగుతుంది. మన మైండ్ సెట్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా లెర్నింగ్, నేర్చుకుంటేనే వస్తాయి. ఒక వ్యక్తి దగ్గర నువ్వు వెళ్ళి ప్లానింగ్ చెప్పాలంటే అంత సింపుల్గా చెప్పలేవు. వాళ్ళు అడిగే డౌట్స్కి ఇక నీ ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నువ్వేదో చెప్పాలనుకుంటావు, నువ్వు మొత్తం బట్టే వెళ్ళిపోయి ఉంటావు, ఇదే చెప్పాలని వెళ్ళిపోయి ఉంటావు, వాళ్ళ మధ్యలో డైవర్ట్ చేసేస్తారు. ఇక నువ్వు చెప్పలేవు. అవునా అవునా సరే సరే అని తప్పించుకొని, ఎప్పుడు తప్పించుకొని ఇంటికి వచ్చేద్దామా అనే ఫీలింగ్ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఎందుకంటే నీకు ఆ సిస్టమ్ గురించి తెలియదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ లేదు. అర్థమవుతుందా? ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి విజయం సాధించడం అంత సింపుల్ కాదు. నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే చాలా నేర్చుకోవాలి. నీలో టాకింగ్ పవర్ ఉండాలి. అవన్నీ నేర్పించే గురువులు చాలా మంది ఉన్నారు, కానీ నేర్చుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎక్కడ సక్సెస్ అవుతావు? అర్థమవుతుందా? గుర్తుంచుకోండి ఒకటే మాట, నేర్చుకుంటేనే 10 మందికి నీవు సమాధానం చెప్పగలుగుతావు. జరిగిన తప్పులకు బాధపడటం కన్నా అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది కొన్ని మాటల వల్ల నువ్వు కొన్ని ఒడిదుడుకులకు లోను కావడం జరిగింది. కొంతమంది నెగిటివ్ పర్సన్స్ నీతో నెగిటివ్ మాట్లాడడం వల్ల ఈ బిజినెస్ నువ్వు ఆపేయడం జరిగింది. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ ఆగిపోయాను, ఎందువల్ల ఆగిపోయాను, అసలు ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం నువ్వు సరిదిద్దుకుంటే ఈ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తావు. లేదంటే ఈ బిజినెస్ నువ్వు మళ్ళీ అక్కడితో ఆగిపోతావు. ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నేనెందుకు చేయకూడదు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, నేనెందుకు కాకూడదు, నాకెందుకు రాదు, నేను ఏమి ఇక్కడ నేను ఏం లాస్ అవుతున్నాను, ఏం లాస్ కావట్లేదు కదా, మరి నేనెందుకు మధ్యలో ఆపేయాలి, అసలు నా ప్రాబ్లం ఎక్కడ ఎక్కడ నాకు ఈ మిస్టేక్ జరిగింది, ఇందులో నేను సక్సెస్ కాకపోవడం కారణం ఏంటి అని నువ్వు ఎక్కడైతే మిస్టేక్ చేసినావో ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని ఆ తప్పును సరిదిద్దుకున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ పైన నీకు నమ్మకం వస్తుంది. అర్థమవుతుంది కదా? చాలా ఒడిదుడుకులు వస్తాయండి. మనము నడుస్తున్న దారిలో రాళ్ళు ఉంటాయి, ముళ్ళ కంచెలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని పోతేనే నువ్వు కొండ ఎక్కగలుగుతావు. అంతేగాని నీకోసం ముందుగానే ఎవరో దారి వేసి పెడితే అది నీకు కష్టం విలువ తెలియకపోతే కూడా సుఖం అనేది అంత ఈజీగా నీకు రాదు. సుఖం అనేది అనుభవించిన నీకు దానిలో ఫలితం కనిపించదు. ఇక్కడే కూడా ఈ బిజినెస్ లో కూడా మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతుంటేనే సక్సెస్ కు చేరుకుంటావు. కానీ ఎవరో వచ్చి అన్ని మెట్లు నేను తీసుకెళ్ళి హెలికాప్టర్ దింపినట్లు దింపితే నీకు అర్థం కాదు. ఒక్కసారి మాత్రమే ఎక్కుతావు. కానీ నీ కింద ఉన్నటువంటి టీము నిలబడాలంటే నువ్వు డైరెక్ట్ పోయి అక్కడ పైన పోయి కూర్చుంటే నీ కింద వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. అర్థమవుతుంది కదా? మనము కష్టపడుతూ ఆ కష్టాన్ని అనుభవిస్తూ మనం ముందుకు పోతేనే మన కింద వాళ్ళకు కూడా ఆ కష్టం గురించి వివరిస్తాం. అర్థమవుతుందా? అంత ఈజీగా సక్సెస్ రాదు. శిక్షణ ఇప్పించే సమయంలో నాయకుడు అక్కడ ఉండకూడదు. చూడండి, ఈ విషయంలో మీరు ఒకటి గమనించాలి.
శిక్షణ ఇప్పించే సమయంలో అంటే మనము మన కింద ఉన్నటువంటి టీంకి కొన్ని హోమ్ మీటింగ్స్ ఇస్తాం. కొంతమందికి అంటే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకి ప్లానింగ్ చెప్పడానికి హోమ్ మీటింగ్ కానీ లేదంటే విలేజ్ మీటింగ్ కానీ లేదంటే డిఎల్సి మీటింగ్ కానీ ఎక్కడైనా వెళ్తుంటాం. కొన్ని సందర్భాలలో మనమే మాట్లాడుతుంటాం, ఎందుకంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మనమే కొన్ని మీటింగ్స్ ఇస్తాం. ఒక 10 మీటింగ్స్ ఆర్ 20 మీటింగ్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక లెవెల్కి వస్తారు. ఒక బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్, ఒక సిల్వర్ డైరెక్టర్ లెవెల్, ఏదో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మరి అతడు కూడా మాట్లాడాలి కదా, మరి అతడు కూడా ఒక లీడర్గా తయారు కావాలి కదా. అన్నిసార్లు మనమే మాట్లాడుకుంటూ పోతే మరి అతడు ఎప్పుడు లీడర్ అవుతాడు? కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, నీ కింద ఉన్నటువంటి ఒక యాక్టివ్ లీడర్ అతడు బ్రాంజ్లో, సిల్వర్లో, గోల్డ్లో ఉన్నాడు. మరి అతడు కూడా టాకింగ్ పవర్ చేయాలి, అతడు కూడా ప్లానింగ్ చెప్పాలి అంటే మెల్లిమెల్లిగా అతని పని అతనికి అప్పగించాలి. ఈ పని నువ్వు చేయాలి అని చెప్పి చెప్పాలి, ఈ విధంగా చెప్పాలని నేర్పించాలి. కానీ అతడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కలో ఉంటే అతడు తడబడే అవకాశం ఉంది. ఈ విషయం మీరు గమనించాలి. అతనికి పూర్తిగా ఏ విధంగా మాట్లాడాలో నేర్పించు, కానీ అతడు వెళ్ళి వేరే వాళ్ళతో ప్లాన్ చెప్పేటప్పుడు నువ్వు పక్కలో ఉంటే అతడు ఏం చెప్పాలో చెప్పలేకపోతాడు, ఎందుకంటే పక్కన మా సార్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ విధంగా చాలా జరుగుతుంది, చెప్పలేకపోతున్నారు. వాళ్ళ యొక్క మాటలు బయటికి రాలేకపోతున్నాయి. మా సార్ ఏమనుకుంటాడో, నేనేం తప్పు మాట్లాడతానో అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. నువ్వు అతనికి కూర్చోబెట్టుకొని ఏమైనా నేర్పించు, కానీ మరొక కొత్త పర్సన్కి ప్లాన్ చెప్పేటప్పుడు మాత్రము నువ్వు అక్కడ పక్కకు ఉండకు. ఒక్క 2-3 మీటింగ్లు అతని సొంతంగా చేయని, తప్పైనా మాట్లాడని, ఒప్పైనా మాట్లాడని, ఏమైనా మాట్లాడని, అతనికి ఒక నమ్మకం రావాలి, నేను కూడా మాట్లాడగలుగుతాను, నేను కూడా చెప్పగలుగుతాను అనే నమ్మకము రావాలి. అతడు ఓన్గా 2-3 మీటింగ్లు చేశాడు అనుకోండి, ఆ తర్వాత నువ్వున్నా మన పైన అప్లైన్ ఉన్నా, ఇంకా పైన అప్లైన్ ఉన్నా కానీ అతడు మాట్లాడగలుగుతాడు, ప్లానింగ్ చెప్పగలుగుతాడు, డేర్ చేయగలుగుతాడు. ఇది క్లారిటీ తీసుకోండి లీడర్స్. ఓకే, దానివల్ల సిబ్బంది శిక్షకుడిని ఏ ప్రశ్నలు అడిగారు. నేను కంపెనీలో శిక్షణ ఇచ్చేటప్పుడు నాయకుడు ఉండడం వల్ల ఇంట్రడక్షన్ చాలా కష్టమని చెప్పి పంపించేస్తూ ఉంటాను. ఈ విధంగా ఏంటంటే మనము పక్కలో ఉంటే అతడు ఏదైనా హోమ్ మీటింగ్ కొత్తగా చేస్తున్నప్పుడు లేదంటే డిఎల్సిబిలో మాట్లాడుతున్నప్పుడు అతడు చెప్పాల్సినటువంటి టాపిక్ చెప్పడు, అతనికి వచ్చినటువంటి ఆలోచనని బయటికి తీసుకురాడు. ఏదో కొన్ని విషయాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం అనే ఆలోచనే ఉంటది. ఎందుకంటే మా సార్ మాట్లాడతాడు అనే ఆలోచనని అతని మైండ్లో మెదులుతుంటది తప్ప నేనే మాట్లాడాలి, నేనే చెప్పాలి అనే ఆలోచన అతనికి రాదు. ఓకేనా? యూనియన్ లీడర్స్, పత్రికా విలేకరులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగవచ్చు. చూడండి, ఇక్కడ చదువుకున్నటువంటి కొంతమంది పర్సన్స్ మనకు అక్కడక్కడ టచ్ అవుతుంటారు. మేము డిగ్రీ చదివినాం, బీటెక్ చేసినాం, ఎంటెక్ చేసినాం, నేను ఆ జాబ్ చేస్తున్నా, ఈ జాబ్ చేస్తున్నా, నేను ఇంగ్లీష్ మీడియం, నేను బీఈడి చేశాను, టీటీ చేశాను, ఇట్లా గొప్ప చదువులు చదివినాం అని చెప్పి మనకు పరిచయం అవుతుంటారు. మామూలుగా చదివిన వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. ఎక్కువ చదివిన వాళ్ళతోనే ఎక్కువ తలనొప్పి ఉంది. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా అసలు కరెక్ట్ క్వశ్చన్ కూడా ఉండదు, పిచ్చి క్వశ్చన్స్ వేసి అట్లాంటి వాళ్ళు వర్క్ చేస్తారా అని కాదు, వాళ్ళ మధ్యలోనే ఎంతసేపు డిఎస్సి కోదమా లేకపోతే గ్రూప్ 1 పడుతుందా, గ్రూప్ 2 పడుతుందా, గ్రూప్ 4 పడుతుందా, వీటిపైనే వాళ్ళ దృష్టి ఉంటది. కానీ మనం ఏం చేస్తాము, ఎక్కువ చదువుకున్నాడు కదా వీడు, ఖచ్చితంగా ఈ బిజినెస్ లోకి వస్తే మాత్రం ఇక ఇతన్ని మించిన లీడర్ ఎవరు లేడు అని మనం అనుకుంటున్నాము. అతనికి ఆలోచన ఇక్కడ ఉండదు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 నేను వెళ్ళి బానిస బతుకుతాను, నాకు ఇట్లాంటి బిజినెస్ వద్దు, ఇప్పుడు రాకపోతే ఇంకా 10 సంవత్సరాలకైనా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటాడు ఎక్కువ చదివినవాడు. ఇక బీటెక్ ఎంటెక్ చేసిన వాడు ఎంతసేపు సాఫ్ట్వేర్ గురించి ఆలోచిస్తాడు, కానీ ఇట్లాంటి బిజినెస్ లాంటి ఇష్టపడరు. ఎవరో ఒకరు కొంతమంది మాత్రమే ఇది చేయాలని ఆలోచిస్తారు, అందరికీ ఈ ఆలోచన ఉండదు. ఇది అక్షరాల నిజం. ఇప్పటికీ ఇట్లాంటి చదువుకున్న వాళ్ళని చాలా మందిని కలిసి నేను ఒక్కసారి మాత్రమే ప్రోడక్ట్ వాడతారు, ఎందుకంటే మన మీద అభిమానంతో, తర్వాత వాడరు. ఇక
కనిపించరు, కనుమరుగుల్లో ఉండనట్లే ఉంటారు. అందువల్ల నేను ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అట్లాంటి పర్సన్స్ దగ్గర నువ్వు ఎక్కువగా టైం కేటాయించి నీ టైం వేస్ట్ చేసుకోకు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇవ్వు. కొంతమంది మారితే మాత్రము మంచి లీడర్ అవుతారు, కానీ వాళ్ళ మాటలలో, వాళ్ళు అడిగే క్వశ్చన్స్లలో మనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఇతడు చేస్తాడా చెయ్యడా. కాబట్టి కొంతమంది చదువుకున్న వాళ్ళు అడిగేటటువంటి, మేధావులు అడిగేటటువంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. ఒకవేళ నువ్వు ఆన్సర్ ఇవ్వకపోతేవా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం వేస్ట్ అన్నట్లు మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పేస్తారు, ఈ రోజు సో పర్సన్ నా దగ్గరకు వచ్చాడు, ఈ వేస్టేజ్ అంటే వేస్టేజ్ ఏదో అంట అది, దాని గురించి వాడు చెప్పడానికి నా దగ్గరకు వచ్చాడు, అది ఒక వేస్ట్, వానికి తెలియదు, వాడు వాడలేదు, కానీ చదువుకున్న మేధావి కదా. ఈ విధంగా మన యొక్క నెట్వర్క్ ని స్పాయిల్ చేసే అవకాశం కూడా ఉంది. చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, మనకి ఏం తెలియదు, కనీసం ఒక పేస్ట్ కూడా వాడలేదు. దీని గురించి మనం చెప్పే మాటలకు వంకర క్వశ్చన్స్, నెగిటివ్గా మాట్లాడడము, మనం తక్కువ చేసి మాట్లాడడము. నువ్వు నాకు వచ్చి చెప్తున్నావా, నువ్వు ఒక 10th క్లాస్ చదువుకున్నావు, నువ్వు ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నావు, నేను ఒక ఇంత ఎంటెక్లు, బీటెక్లు, ఎంటెక్లు చేశాను, నాకే చెప్తున్నావా అనే మనసులు అనుకుంటాడు. అందువల్ల వాళ్ళు చేయలేకపోతారు, చేసామని చెడగొడుతుంటారు. ఏది ఏమైనా కానీ మనం మాత్రము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్గా ఇచ్చినట్లయితే కనీసం అతడైనా వాడుకునే అవకాశం ఉంటుంది, కనీసం మన బిజినెస్ గురించి బ్యాడ్గా చెప్పే అవకాశం అయినా ఉండదు, వాడు చేయకపోయినా కానీ. అర్థమవుతుందా? ఎవరు ఏ క్వశ్చన్స్ వేసినా కానీ ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ వింటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్లాగా నువ్వు జూమ్లో ప్రతిరోజు జూమ్లో వింటే ఏదో ఒక విధంగా నీకు కనెక్ట్ అవుతుంది. నీకు ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ వస్తుంది, నీకు టాకింగ్ పవర్ పైన నాలెడ్జ్ వస్తుంది, నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పైన నీకు నాలెడ్జ్ వస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి నాలెడ్జ్ ఉంటుంది, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, నేను ఏ విధంగా సక్సెస్ కావాలనే నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ మీటింగ్స్, ట్రైనింగ్స్, సెమినార్స్, జూమ్స్ ద్వారానే సాధ్యం అవుతాయి. నువ్వు ఒక్కడగా ఏకాకిగా ఉండి ఏం సాధించలేవు. నువ్వు ఒక్కడవి నీ టీంకి నువ్వు సపోర్ట్ ఇచ్చిన కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు. చూడండి, నేను నిజంగా చెప్తున్నాను, నా టీంకి నేను చాలా సబ్జెక్ట్ కూడా ఇవ్వగలుగుతా, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే, నేను చెప్పే మాటలు అన్ని వాళ్ళ మైండ్లోకి రావాలని లేదు. చెప్పాను కదా, కొంతమంది కొత్త లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు, కొత్త పర్సన్స్ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారుతుంటది. రియల్ చెప్పాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ పైన అవగాహన ఉంది, సిస్టమ్ పైన అవగాహన ఉంది, కంపెనీ గురించి అవగాహన ఉంది, ప్లానింగ్ పైన అవగాహన ఉంది, స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను, టాకింగ్ పవర్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. మరి నా టీం ఎందుకు డెవలప్ అవుతలేదంటే, నేను చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేదంటే వాళ్ళ మైండ్ సెట్ మారకపోవచ్చు, నేను ఒక్కనే చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారకపోవచ్చు. గుర్తుంచుకోండి, కొత్త లీడర్స్ని పరిచయం చేయడం వల్ల, కొన్ని మీటింగ్స్ తీసుకోపోవడం వల్లనే సాధ్యమవుతుంది. ప్రమోషన్లు, పదవులు ఇచ్చే సమయంలో ముందుగా లోపలి మనుషులకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. చూడండి, మనము కొన్ని మీటింగ్స్లలో, కొన్ని సెమినార్స్లలో ఎప్పుడు ఒకరే మాట్లాడకూడదు. ఎప్పుడు ఒకరే మాట్లాడితే ఇప్పుడు నేను బ్రాంచ్ ఉన్నాను, రేపు నెక్స్ట్ మంత్లో స్టార్ కావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ డైమండ్ కావచ్చు. వచ్చినప్పుడల్లా నేను లాస్ట్ బెంచ్లోనే కూర్చుంటే అతని యొక్క మనసు అనేది బాధపడుతుంటది. ఈవెన్ 2 నిమిషాలు 3 నిమిషాలైన అవకాశం ఇవ్వాలి. ఇది గుర్తుంచుకోవాలి లీడర్స్. ఏంటంటే, అతనికి గుర్తింపు అనేదే వస్తలేదు కదా, నేను ఎన్నిసార్లు వస్తున్నాను, నేను ఆల్రెడీ బ్రాంజ్ నుంచి సిల్వర్కి వచ్చాను, సిల్వర్ నుంచి గోల్డ్కి వచ్చాను, అయినా స్టార్కి వచ్చాను, నాకు గుర్తింపు అంటూ లేదు. ఎందుకు ఆ బాధ వస్తుంది అంటే, అతనితో పాటు అతని టీం కూడా వచ్చింటది, కొత్త వాళ్ళు ఒక 10 మంది వచ్చి ఉంటారు. ఈ విషయం గమనించాలి. అతనితో పాటు అతని టీం 10 మంది వచ్చి ఉంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఇంతకు ముందు గ్రేట్ లీడర్స్ ఎవరు, సక్సెస్ లీడర్స్ ఎవరు, వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళకి మామూలుగానే తెలుసు. కొత్త పర్సన్స్ అక్కడ వచ్చింది, నేను మాట్లాడితేనే మా సార్ మాట్లాడింది అనుకుంటారు. నేను 1 నిమిషం మాట్లాడినా కానీ మా సార్ కూడా మాట్లాడాడు, మా సార్ కూడా గుర్తింపు ఉంది అనే విధంగా చూస్తారు. కాబట్టి కొంతమంది యాక్టివ్ లీడర్స్ ఉంటే, టాకింగ్ పవర్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వ్యక్తులను గుర్తించి
ఒక 2 నిమిషాలైనా కొన్ని సెమినార్స్లలో, కొన్ని మీటింగ్లలో, కొన్ని ట్రైనింగ్లలో మాట్లాడించగలిగితే అతన్ని కూడా ప్రోత్సహించినట్లుంటుంది, అతనికి కూడా పబ్లిక్ లో గుర్తింపు వస్తుంది, అలాగే అతని టీంలో కూడా గుర్తింపు వస్తుంది. ఈ ఒక్క విషయం పైన కొంచెం ఆలోచించాలి. అంటే మన టీంలో ఉన్నటువంటి యాక్టివ్ లీడర్స్ ని కనీసం వాళ్ళ యొక్క టెస్ట్ మోనైనా చెప్పనివ్వాలి. 100% అలా చెప్పడం వల్ల వాళ్ళని ప్రోత్సహించినట్లు ఉంటుంది. అకస్మాత్తుగా కొత్తగా చేరిన వారికి ఇచ్చినందువలన నిశ్శబ్దం విప్లవం బయలుదేరుతుంది. అక్కడ కొంతమంది కొత్తగా వచ్చిన పర్సన్ ఉంటారు వారు, వాళ్ళు బయట గవర్నమెంట్ జాబ్ లో ఏ జాబ్ అయినా చేసుకోకు, వాళ్ళు బయట ₹1,00,000 జీతం ఉండని సంబంధం లేదు, కానీ ఈ బిజినెస్ లోకి కొత్తగా వచ్చాడు. ఇక్కడ ఒక వ్యక్తి క్రౌన్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాడు. ఆ వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి బయట అతని లెవెల్ అతనికి ఉంది, అతని సంపాదన అతనికి ఉంది. అతన్ని మాట్లాడించడం వల్ల కొత్త వాళ్ళు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. సార్ చూడండి, బయట ఈ జాబ్ చేసుకుంటూ ఇతనికి ఈ బిజినెస్ చేసుకుంటూ మన బిజినెస్ లోకి రావడం జరిగింది అని అతన్ని పరిచయం చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాత లీడర్ అతడు కొన్ని లెవెల్స్ అచీవ్ అయ్యి అక్కడ ఉన్నాడు. ఆ సందర్భంలో ఏమవుతుందంటే కొత్త వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి పాత వాళ్ళకు కూడా కొన్ని సందర్భంలో ఇవ్వకపోతే మనస్సులో గిల్టీ ఫీలింగ్ అనేది తప్పకొస్తుంది. కొత్త వాళ్ళకు ఇవ్వాలి అవకాశము, బట్ ఇక కొంతమందికి బయట ఏ డెవలపింగ్ లేకుంటుంది, ఏం లేకుంటది, కానీ వాళ్ళని హైలైట్ చేస్తుంటారు. ఇక్కడ కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ 50, 10, 20 తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ పాయింట్లో పాత వాళ్ళని 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ వాళ్ళు మాట్లాడితే అతనికి కూడా గుర్తింపు వస్తుంది, అతనికి కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్లు అవుతుంది. లేకపోతే నన్ను ఎవరు పట్టించుకుంటలేదులే, ప్రతిసారి నేను బ్యాక్ బెంచ్ లోనే కూర్చుంటున్నా కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. టైం లేనట్లుంది. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం ఈ 5 పాయింట్లు చెప్తాను, టైం లేదు. లేదంటే 10 నిమిషాలు టైం తీసుకుంటాను. థ్యాంక్ యూ గురూజీ. ఒక 10 minutes లో సింపుల్ షార్ట్ కట్ లో కొట్టేస్తాను. చేసే పని ఏదైనా సరే ప్రజలకు హాని జరగకూడదు. ఇలా చేసిన నాయకులు చరిత్రలో కనుమరుగైపోయేలా ప్రతీకారం తీర్చుకుంటారు. చూడండి, మీరు ఏ పని చేసినా కానీ ఈ బిజినెస్ లో మీ వల్ల మీ కింద ఉన్నటువంటి టీంకు ఎలాంటి హాని జరగకూడదు. ఎందుకంటే యాక్చువల్ గా ఒక లీడర్ అనే వ్యక్తి ఇలా చేయడు, కానీ మన కింద ఉన్న వాళ్ళు చాలా మిస్టేక్లు కొన్ని సందర్భాలలో ఈగోలు పెంచుకొని నాకు సపోర్ట్ ఇస్తలేడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే వైరం పెంచుకొని మన మీద ఏదో నిందలు వేస్తుంటారు. ఏదేమైనా సరే వాళ్ళు ఏమనుకున్నా కానీ నువ్వు ఒక లీడర్ కాబట్టి నువ్వు మాత్రం వాళ్ళని కించపరిచేలా, ఇంకా వాళ్ళని కావాలని దూరం పెట్టేలా మనం చేయకూడదు. నాయకుడు సహచరులతో కలిసి పెద్దవారిని కలిసినప్పుడు సహచరులను పరిచయం చేయాలి. చూడండి, ఇక్కడ మన టీం ఒక సెమినార్లకు వెళ్ళిపోయినాం, ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక ట్రైనింగ్ జరుగుతుంది, అక్కడ మన టీం కొంతమంది తీసుకొచ్చినాం. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ రమేచంద్ర సార్ ఉండొచ్చు, భిక్షన్ సార్ ఉండొచ్చు, నాగరాజ్ సార్ ఉండొచ్చు, పుల్లయ్య సార్ ఉండొచ్చు, ఎంఎస్ సార్ గురువు గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండని వాళ్ళతోన మన టీంని పరిచయం చేస్తే చూడండి సోన్సో సారు 6 లక్షలు తీసుకుంటున్నారు, 13 లక్షలు తీసుకుంటున్నారు, 5 లక్షలు తీసుకుంటున్నారు అని వాళ్ళని పరిచయం చేయడం వల్ల ఇంత పెద్ద సార్తోన నన్ను పరిచయం చేసిండా, ఇంత పెద్ద సార్తోన నన్ను ఫోటో దింపుకున్నాడా అని వాళ్ళ మనసు అనేది మనకు తెలియకముందే వాళ్ళ మనసులో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సాధ్యమైతే వారు సాధించిన విజయాలను కూడా 2 మాటలు చెప్పాలి. అక్కడ సక్సెస్ అయిన లీడర్స్ యొక్క టెస్టిమోనీ చెప్పాలి. సారు ఇంతకు ముందు ప్రైవేట్ జాబ్ చేసేవారు, ఇప్పుడు 6 లక్షలు తీసుకుంటున్నారు. ఈ మేడం బీబీ మేడం ఒక ఆయమ్మ ఇప్పుడు 5 లక్షలు తీసుకుంటుంది. ఈ విధంగా కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్ గురించి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది మారుతుంది. అవునా, కేవలం షాప్ చేంజ్ చేసుకుంటే
5 లక్షలు, 10 లక్షలు, 13 లక్షలు, 20 లక్షలు తీసుకుంటున్నారా? నాకు ఇందులో 50,000 వచ్చినా చాలు కదా అనే ఆలోచన వాళ్ళకు స్టార్టింగ్ లో వస్తుంది. ఒక్కసారి సిస్టంలోకి అడాప్ట్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ అనేది వాళ్ళకి తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకేనా? తమకు విలువ తమకు విలువనిచ్చినందుకు వారిలో ప్రేరణ పెరుగుతుంది. అంటే నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని ఇప్పుడు ఒక గ్రేట్ లీడర్ తో నాకు పరిచయం చేసిండా, ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను కలిసినా అనే ఫీలింగ్ అనేది వాళ్ళ మనసులో చాలా సంతోషాన్ని ఇస్తుంది, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ప్రేరణాదాయకమైన చర్చలకు నాయకులు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మన కిందున్న వాళ్ళని ఎప్పుడు మోటివేషన్ చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి. అంతేగాని డిస్కరేజ్ ఎప్పుడు చేయకూడదు. నువ్వు చేయలేవు, నీకు సాధ్యం కాదు, నువ్వేం చదువుకోలేవు, నువ్వేం మాట్లాడతలేవు, నువ్వెవరికి ఏమి హోమ్ మీటింగ్ ఇస్తలేవు అన్నట్లుగా మాట్లాడకూడదు. నువ్వు ఖచ్చితంగా చేస్తావురా. నువ్వు ఇప్పుడిప్పుడే సిస్టంలోకి వచ్చినావు కదా, కొంత అర్థమైతే లేదు కానీ నువ్వు కానీ ఒక 2-3 నెలలు కానీ నువ్వు దీని మీద దృష్టి పెట్టు, నువ్వు 100% బ్రాంజ్ అవుతావు, సిల్వర్ అవుతావు. నీలో ఆ టాలెంట్ ఉంది, నీకు తెలుస్తలేదు, నీ బలం నీకు అర్థమైతలేదు, నువ్వు చాలా గ్రేట్ పర్సన్ ఇవి అనే విధంగానే ఉండాలి కానీ డిస్కరేజ్ చేసేటట్లు ఉండకూడదు. సిబ్బంది మరింతగా పాలు పంచుకోవడానికి, తగిన సేవలు అందించడానికి చర్చలు జరపడం మంచిది. అంటే ఈ విధంగా మన కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ తో ఆ విధంగా మాట్లాడితే నువ్వు గ్రేట్, నువ్వు ఎక్సలెంట్ పర్సన్వి, నువ్వు చేస్తావు, నువ్వు సాధిస్తావు అని చెప్తే అతన్ని ఎంకరేజ్మెంట్ చేసినట్లుగా ఉంటుంది, ప్రోత్సహించినట్లుగా ఉంటుంది, అతడు చేయడానికి ఇష్టపడతాడు. కానీ అందుకే అంటాం కదా 7 steps లో భాగంగా ఫాలో అప్. ఎప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటే మా సార్ నాకు ఫోన్ చేశాడు అనే విధంగా ఉంటుంది. చేసే వాళ్ళకి ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ చేయాలి. కొంతమంది చేయని వాళ్ళని కూడా నువ్వు చేస్తావు, నువ్వు సాధిస్తావు అనే విధంగా చెప్పడం వల్ల కూడా చూడండి. ఇప్పుడు నేనున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. నా పేరు మీ అందరికి తెలుసో తెలియదో, నా పేరు చెన్నకేశవులు. నేను జాబ్ చేసుకుంటూ కొన్ని సందర్భాలలో ఎందుకంటే బిజీ షెడ్యూల్ వల్ల ఫాలో అప్ చేయలేకపోతున్నాను. లీడర్షిప్ లక్షణాలలో భాగంగా చెప్తున్నాను. నేను చాలా మిస్టేక్ చేస్తున్నాను, రోజు బాధపడుతుంటా, నాకు అవకాశం దొరకట్లేదు. కొంతమందికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నేర్చుకున్న విషయాలన్నీ మీరు కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు, నురువి జనులకెల్లా నిండు తప్పు అంటారు కదా. ఇప్పుడు మిస్టేక్ నేనే చేస్తున్నాను, నాకు ఈ విషయం ఇట్లా ఫాలో అప్ చేయాలి, ఇట్లా చేయాలని నాకు తెలుసు, అయినా నేను తప్పు చేస్తున్నా. కనీసం మీరైనా ఈ తప్పుని చేయకుండా ఉంటారని మీకు గుర్తు చేస్తున్నాను. అర్థమవుతుందా? నా ద్వారా మీకు ఈ విషయం మీ మైండ్లోకి వెళ్తుందని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి. నాయకుడి ముఖ్య కార్యకలాపాల్లో అతి ముఖ్యమైనది కార్యవర్గం. ఉద్యోగులతో మాట్లాడడం, నాకు టైం లేదు, మీరంతా ఏది సబాబు అనుకుంటే అదే చేయండి అనకూడదు. చూడండి, మన లైఫ్ లైన్స్ తో అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి. నాకు టైం ఉండదు, మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయకండి, మీ పని మీరు చేసుకోండి, మీరు జైన్ అయిపోయింది, మీరు మీది మీరే చూసుకోండి, మీ హోమ్ మీటింగ్ మీరే చేసుకోండి, నాకు ఊరికే ఫోన్ చేసి విసిగించకండి అనే విధంగా మాట్లాడకూడదు. ఎంకరేజ్మెంట్ చేయాలి. నువ్వు చేస్తావు రా, చేయండి రా, నీకే సపోర్ట్ ఉన్నాం, నాకు కాల్ చేయండి, నాకు వాళ్ళతో మాట్లాడించండి, కాన్ఫరెన్స్ లో పెట్టండి, నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తాను, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనే విధంగా ఉండాలి. కానీ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నన్ను ఏం అడగొద్దు, మీ పని మీరే చేసుకోండి, మీది మీరే చూసుకోండి అనే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఓకేనా? అంటే మొత్తం తలకిందులు అవుతుంది, అంటే మన టీం అంతా కొలాప్స్ అయిపోతుంది, టీం అంతా విడిపోతుంది, ఎవరు వర్క్ చేయరు. ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేస్తేనే నీ యొక్క నెట్వర్క్ అనేది బలంగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఎంకరేజ్మెంట్ చేయకపోతే నీ కింద ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు ఈ బిజినెస్ చేయడానికి ఇష్టపడరు, వేరే వాళ్ళకు చెప్పడానికి ఇష్టపడరు. నాయకుడు నిరంతరం ఆలోచించవలసిన విషయాలు 3 ఉన్నాయి. అవి సంస్థ అవసరాలు, సిబ్బంది అవసరాలు, ప్రజల అవసరాలు. 3 ఏమున్నాయంటే ఈ కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది,
కంపెనీ అప్డేట్స్, కంపెనీలో వచ్చినటువంటి కొత్త ప్రొడక్ట్స్ ఏమున్నాయి, నీకు డీటెయిల్స్ కంపెనీ గురించి పూర్తిగా ఎప్పటికప్పుడు అవగాహన ఉండాలి. నా లైఫ్ లైన్స్ సిబ్బంది అవసరాలు అంటే నా లైఫ్ లైన్స్కి నేను ఏం నేర్పించాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు సక్సెస్ కావాలంటే నేను ఏం చేయాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి అనే విషయాలు నీకు తెలిసి ఉండాలి. అలాగే ప్రజల అవసరాలు, ఇక్కడ ఎవరు యాక్చువల్గా సిబ్బంది అవసరాల దగ్గర లీడర్స్ పెట్టుకోండి. ప్రజల అవసరాలు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ఏ విధంగా చెప్తే వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు, కొత్త వాళ్ళని కూడా ఒక లీడర్స్ గా ఎట్లా తయారు చేయాలి. కొంతమంది లీడర్స్ ఉంటారు, వాళ్ళ కిందున్న వాళ్ళని కూడా మనం లీడర్ గా తయారు చేయాలంటే, ఎందుకంటే నీ కిందున్న పర్సన్ యాక్టివ్ లేడు అనుకోండి, వాళ్ళ కిందున్న వాళ్ళని మనం యాక్టివ్ చేస్తే సరిపోతుంది. పాత వాళ్ళు ఈ సిస్టంలో ఎలా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్టివ్ పర్సన్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, లీడర్స్ ఎవరు అనేది గుర్తించి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే అవసరం నీ దగ్గరనే ఉంది. ఎవరు ఇంతసేపు చెప్పిన అన్ని లీడర్షిప్ క్వాలిటీసే, అవన్నీ లీడర్ చేయగలగాలి. ఇవి ఎప్పుడు ఒకదానికొకటి ఆక్రమిస్తూ ఒక్కోసారి ఘర్షణ పడే వీలుంది. అంటే వీటిలో ఏ ఒక్కటి పట్టించుకోకపోయినా కానీ, నీకు అప్డేట్స్ తెలియకపోయినా కానీ, నీ కిందన ఉన్నటువంటి లీడర్స్ని గుర్తించకపోయినా కానీ, నీ యొక్క టీంకు నువ్వు ఇవ్వవలసింది ఇవ్వకపోయినా, నీ యొక్క టీంకు నువ్వు నేర్పించవలసింది నేర్పించకపోయినా, నువ్వు సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ నీ నెట్వర్క్ అనేది ఉండదు, నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. సహచరులు, ఉద్యోగులు ఏదైనా విజయం సాధించినప్పుడు దానికి అభినందనలు చెప్పడం అవసరం. చూడండి, నీ కింద ఉన్నటువంటి లీడర్స్ కొంతమంది వాళ్ళు ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు, ఏదైనా ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక 10,000 20,000 చెక్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని అభినందించాలి, ఎంకరేజ్మెంట్స్ చేయాలి. వాళ్ళు ఒక బ్రాంచ్ డైరెక్టర్ లేదంటే సిల్వర్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అభినందించాలి. నువ్వు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తావు. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, ఇంతటితో ఎండు కాలేదు. నువ్వు ఇంకా ముందుకు వెళ్ళిపో. నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది, నీకుంటుంది, నీ టీంకు ఉంటుంది. నీకు కొత్తగా పరిచయమైన వాళ్ళని అందరినీ నాకు పరిచయం చేయి, ఇంకా ముందుకు వెళ్తావు. నువ్వు ఇంకా నేర్చుకో, నువ్వు గ్రేట్ లీడర్వి. నేను అనుకున్నటువంటి గొప్ప లీడర్స్లలో నువ్వొక్కడివి అనే విధంగానే ఉండాలి నీ మాటలు. అవి నోటి మాటగా కాకుండా లిఖిత పూర్వకంగా ఇస్తే ప్రేరణ స్థాయి పెంచుతుంది. ఏదో ఫోన్లో మాట్లాడడం కాకుండా అతని దగ్గర వెళ్ళిపోయి ఒక దగ్గర కూర్చొని, నేను నమ్మలేకపోయినా నవీన్ నువ్వు ఒక గ్రేట్ లీడర్వి, నిజం చెప్పాలంటే నువ్వు ఇంత స్థాయికి వస్తావని అనుకోలే, కానీ నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఒక గొప్ప వ్యక్తివి, నీకు మస్తు నాలెడ్జ్ ఉంది, నీ టీంని ఇంకా నువ్వు గొప్ప స్థాయికి తీసుకెళ్తావు, నువ్వు ఈజీగా అతి తొందరలో సక్సెస్ అవుతావు అనే విధంగా ఒక దగ్గర కూర్చొని అతని దగ్గర కూర్చొని చెప్పాలి. కానీ ఫోన్లో మాట్లాడి నువ్వు సూపర్ తోపు అంటే కూడా అంత తొందరగా ఎక్కదు. ఓకేనా? స్వల్పకాలిక లక్ష్యాల విషయంలో ఎంతటి శ్రద్ధ ఉంటుందో దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో కూడా నాయకుడు అంతే పట్టుదలతో పనిచేస్తాడు. చూడండి, ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా రాబోయే రోజులలో నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాదు, ఇప్పుడున్నటువంటి 50,000 పైన దృష్టి పెట్టకుండా రాబోయే రోజులలో 3 తరాల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని ఊహించుకోగలగాలి. నీ కింద ఉన్నటువంటి టీంకి ఇప్పుడున్న పరిస్థితి గురించి కాదు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రాబోయే రోజులలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తుంది. నువ్వు లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. నువ్వు వెస్టిజ్ అని నెట్వర్క్ మార్కెటింగ్ నమ్మి కానీ వర్క్ చేస్తే నీ యొక్క 3 తరాల వరకు నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అని దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో కూడా నాయకుడు ఆలోచించగలగాలి. ఇప్పుడున్న పరిస్థితులు కాదు, రాబోయే పరిస్థితులను కూడా నాయకుడు ఊహించగలగాలి. ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తాం కదా, ఈరోజు అదే కదా, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఈరోజు టాపిక్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది
రాను రాను పెరుగుతూ ఉంటది కానీ తగ్గదు. మీ అందరికీ తెలుసు వెస్టిజ్ అనేది స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇది 6గురితో స్టార్ట్ అయ్యి 6 కోట్ల మందికి వెళ్ళిపోయింది. 6గురు ఎక్కడ, 6 కోట్ల మంది ఎక్కడ, మీరు ఆలోచించండి. కంపెనీ ఉంటుందో పోతుందో అని అన్న వాళ్ళు ఎంతో మంది, గౌతమ్ బాల్ సార్ మాటల్లో ఉంటాయి. ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, ఇట్లాంటి చాలా కంపెనీలు వచ్చినాయి, ఇక నువ్వు ఒక్కడ ఏం చేస్తావు అని చాలా మంది అన్నారంట. లేదు, నా కంపెనీలో దమ్ము ఉంది, నా ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, నా ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది, నేను నిరూపించి చూపిస్తా అని సారు ఒక శపథం పెట్టుకొని పనిచేస్తే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాడు మన వెస్టీజ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లి నిరూపించి మరి చెప్పాడు. ఎప్పుడు? V20 సమ్మిట్ లో. ఎంతో మంది నన్ను కించపరిచారు, ఎంతో మంది నవ్వారు, ఎంతో మంది సోచినాకో హిమ్మత్ కారో అని చెప్పి ఒకటే మాట చెప్పాడంట, నువ్వు ఈ కంపెనీ ఏ స్థాయికి వెళ్తుందో నువ్వు ఆలోచించడానికే నీకు సమయం దొరకదు అనే విధంగా చెప్పాడండి. 100% అదే జరిగింది కదా. మరి 6 మందితో స్టార్ట్ అయ్యి 6 కోట్ల మందికి వెళ్ళిపోయిందంటే మరి కంపెనీ అన్నది ఆగిపోయిందా, గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఇంకో కొంతమంది ఓపిక లేని వాళ్ళు ఈ జూమ్లోకి వెళ్ళి కూడా లెఫ్ట్ అయిపోతుంటారు, వీడు ఏదో చెప్తున్నాడు రా బాబు అని. కానీ ఇది కానీ మనసులోకి తీసుకుంటే అర్థమవుతుంది ఎవరికైనా. నేను చెప్పినటువంటి విషయాలు ఒక లీడర్ అనుకున్న వ్యక్తికి కరెక్ట్ మైండ్లోకి వెళ్తాయి. ఇది టైం పాస్ కోసం నేను జూమ్లో జాయిన్ అయ్యానంటే ఎవరికి అర్థం కాదు. నిర్ణయించిన లక్ష్యం అసాధ్యం అనిపించినప్పుడు పట్టుదల పెంచండి, నూతన పద్ధతులు అన్వేషించండి, కొత్త కోణంలో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయండి. నువ్వు ఒక లక్ష్యం నిర్ణయించుకున్నావు, డిసైడ్ అయినావు, నేను నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి, ఒక లక్ష్యం పెట్టుకున్నావు. ఇంతవరకు ఎంతో మంది లీడర్స్ సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నావు. అది అసాధ్యం అనుకుంటే నువ్వు చేయలేవు, అది నాకు సాధ్యం అవుతుంది అంటే చేసి చూపిస్తావు. నీలో పట్టుదల ఉండాలి, నీలో ఒక కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ నీలో లేకపోతే నువ్వు చేయలేవు. పాత పద్ధతులే కాకుండా కొత్త కొత్త పద్ధతులు ఆలోచించండి. మనం ఈ మధ్యలో రకరకాల కొత్త కొత్త ప్రణాళికలు మనం తయారు చేసుకుంటున్నాం. 40 PV CNC అని, 60 PV CNC అని, 100 PV CNC అని. 40 PV చేయండి, 60 PV చేయండి, 100 PV చేయండి. కనీసం 1200 సామాన్ కొనండి, 1500 వస్తువులు కొనండి, 2000 వస్తువులు కొనండి. అంటే కొత్త కొత్త ప్లాన్లు మనం తయారు చేసుకుంటున్నాం. మీరు ఒక్కరు వచ్చి మీతో పాటు 6గురిని తీసుకురండి, ఆ 6గురు ఆ ఒక్కరొకరు 6 మంది తీసుకురమ్మని చెప్పండి. 6x6 ప్లాన్ అని పెట్టుకున్నాం. 1x10, 10x10 ప్లాన్ పెట్టుకున్నాం. మినిమం ఒక 500 మంది CNCలో ఉంటే నువ్వు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చని. ఇట్లా చాలా రకాల ప్లాన్లు మనము కొత్త కొత్త పద్ధతులు మనము తయారు చేసుకుంటున్నాం, తయారు చేసుకోవాలి. అందులో మనం చెప్పిన దాంట్లో కొంతమందికి 6x6 ప్లాన్ నచ్చుతుంది, కొంతమందికి 10x10 ప్లాన్ నచ్చుతుంది, కొంతమందికి CNC నచ్చుతుంది. ఎవరికి ఏది నచ్చుతుందో ఎవరికి తెలియదు, కానీ మనం చెప్పడం మాత్రం కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చి చెప్పడమే. అలాగే మన కంపెనీ కూడా చాలా ఆఫర్లు ఇస్తుంది. 5 కోట్ల ఫుల్ అని, 10 కోట్ల ఫుల్ అని, 3 కోట్ల ఫుల్ అని, ఇట్లా రకరకాల ఆఫర్లు ఇస్తుంది. ఆ విధంగానైనా వీళ్ళ యొక్క చెక్కు పెంచుకుంటే, వీళ్ళ చెక్కు డెవలప్ అయిన తర్వాత, వాళ్ళ చెక్కు పెంచుకున్న తర్వాత కొంతమంది వీళ్ళ చెక్కు చూసేనే వస్తారని చెప్పి మనకి ఇట్లాంటి ఆఫర్లు కూడా ఇస్తుంది. అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు రోజు రోజుకు ఏం నేర్చుకుంటున్నావు, ఎంత అప్డేట్ అవుతున్నావు, నీలో కొత్త విషయాలు ఎంతవరకు వస్తున్నాయి, నువ్వు ఎంతవరకు ఈ బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తున్నావు అనేది నువ్వు చేసే ప్రయత్నంలో ఉంటది. ప్రత్యర్థులు చేసే విమర్శకులకు కుంగిపోక, సహచరులు చేసిన పొగడ్తలకు పొంగిపోక, ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఎంతో మంది నిన్ను చెడగొట్టే వాళ్ళే ఉంటారు. అట్లాంటి వ్యక్తులు మాట్లాడిన మాటల వల్ల నీ తోటి వాళ్ళు, నీ రిలేషన్షిప్ వాళ్ళు, నీ బంధువులే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఓ ఇట్లాంటి మీ బావ ఎప్పుడో చేశాడు, ఇక నువ్వు చేసి చూపిస్తావా, ఇలాంటి మేము చేసి ఎప్పుడో ఆపేసినాం. నీ తోటి వాళ్ళే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అయినా కూడా ఎవరు మాట్లాడితే నీకేంది, చేసేటోడివి నువ్వు, లక్ష్యం నీకుంది,
డిసైడ్ అయ్యింది నువ్వు, కమిట్మెంట్ నీలో ఉంది, నువ్వు డిసైడ్ అయినవు, నీ లక్ష్యం కోసం పనిచేస్తున్నావు, నీ గుర్తింపు కోసం నువ్వు పనిచేస్తున్నావు. కానీ వాళ్ళెవరో అంటే నీ లక్ష్యం పోతుందా? వాళ్ళెవరో నేను తక్కువ చేస్తే నువ్వు నిర్ణయించుకున్నటువంటి నీ ఆలోచన మారుతుందా? ఇక మారితే నువ్వు చేయలేవు. ఎవరో అన్న మాటల వల్ల, జస్ట్ అన్న మాటల వల్లనే నీ మైండ్ సెట్ మారితే, నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతే, నీ డ్రీమ్స్ నువ్వు మర్చిపోతే, నువ్వు అనుకున్న లక్ష్యం ఎప్పటికీ చేరలేవు. ప్రత్యర్థి నుండి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని ప్రత్యర్థి మీదే తిప్పి కొట్టేలా మెరుగైన వ్యూహం తయారు చేయాలి. ఇలాంటి వాటికి చాణక్యుడి చరిత్ర చదవాలి. మొన్న రీసెంట్ గా మనకు చాణక్య సూత్రాలు అని చెప్పి మన ప్రేమ్చంద్ సార్ చదవడం జరిగింది. అది ఒక్కొక్క భావం ఎలా ఉంది అంటే చాలా వండర్ఫుల్ గా ఉంది. నిజం చెప్పాలంటే సార్ చెప్పినటువంటి 20-30 పాయింట్లు ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. చాణక్యుడి నీతి సూత్రాలు చాలా బాగుంటాయి, మీరు చదివితే అర్థమవుతుంది. నిజం, నేను చదివిన 2-3 సార్లు చదివాను, చాలా బాగుంటాయి. చూడండి, మనని ఎవరైతే నెగటివ్ మాట్లాడుతున్నారో, ఎవరైతే మనల్ని కుంగిపోయేటట్లు చేస్తున్నారో, ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో, అట్లాంటి వాళ్ళకే నువ్వు సమాధానం చెప్పే స్థాయికి రావాలంటే, పతంగి ఫస్ట్ కింద ఉన్నప్పుడు దాన్ని ఎవరు చూడరు, అది పైకి పోయినప్పుడే అందరు చూస్తారు. అబ్బా ఎంత పైకి పోయింది, ఎంత పైకి పోయిందని. నువ్వు కూడా నువ్వు ఈ సిస్టంలోకి వచ్చేటప్పుడు, ఈ బిజినెస్ లోకి వచ్చేటప్పుడు అందరికి నువ్వు చులకనగానే కనిపిస్తావు, అందరు విమర్శించే వాళ్ళే కనిపిస్తారు. కానీ ఒక్కసారి నువ్వు గాల్లోకి ఎగిరినావా, పతంగి మాదిరే మనం కూడా ఒక్కసారిగా ఫస్ట్ స్టెప్ దగ్గర ఉన్నప్పుడు, వీడు ఎక్కుతాడా, వీడు ఎక్కలేడు, వీడు ఎక్కలేడు, ఎక్కలేడు, వేస్ట్, వేస్ట్, వీని వల్ల కాదంటుంటారు. కానీ 10వ మెట్టు ఎక్కిన తర్వాత వీడు అనుకున్నది సాధించాడు రా, వీడు గ్రేట్ రా అని అని ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళే నిన్ను పొగుడుతారు, వాళ్ళే నీ వెంబడొస్తారు. అందువల్ల నువ్వు కృంగిపోకుండా, విమర్శలకు లోను కాకుండా, ఎవరైతే నిన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలంటే నువ్వు నిలబడాలి, నీలో మార్పు రావాలి, నీకు నమ్మకం ఉండాలి, నీలో కమిట్మెంట్ ఉండాలి, నీలో సంకల్పం ఉండాలి, నువ్వు డిసైడ్ కావాలి, నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు చేసి నిరూపించాలి, నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు గాలిపటంలాగా ఎగురుతావు, అందరూ నిన్ను తలెత్తుకొని చూస్తారు. మితిమీరిన సంతృప్తితో ఉదాసీనంగా కూర్చునే కన్నా ఉత్సాహంతో కూడిన నిత్యం పనిచేసే వారిని విజయం అంటిపెట్టుకునే ఉంటుంది. మితిమీరిన సంతృప్తితో, ఇక నాకుందిరా బాబు, మా నాన్న సంపాదించిన ఆస్తి, కోట్ల ఆస్తి ఉంది అని తిండి కూర్చున్నాం అనుకో, ఆ ఆస్తి కుండలు కుండలుగా కరిగిపోతే తప్ప పెరగడం ఏముండదు. ఇక నువ్వు అక్కడనే బలిసి ఉబ్బకాయం పెరిగి మళ్ళీ మన వెస్లిమ్ క్యాప్సిల్స్ వాడాల్సిందే, వెస్లింగ్ కిట్ వాడాల్సిందే. వెస్లింగ్ కిట్ వాడినా గ్యారెంటీ ఉండదు. లాస్ట్ కొంటే నువ్వు కడుపు పెరిగి 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 ఏదో ఒక రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుంది. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ఆస్తులు ఉన్నాయని చెప్పి అదే తినుకుంటూ కూర్చుంటే ఇక నాకేం పర్వ, నేను కోటీశ్వరుని అని సోమరితనంతో ఉంటూ ఏం పని చేయకుండా తిని ఉంటే, నేను ఇదే ఒకటి చేస్తాడు, అదే ఒకటి చేస్తాడు, సబ్బుల గురించి ఎవడు చెప్తాడు, పేస్ట్ గురించి ఎవడు చెప్తాడు అని అనుకున్నావు అనుకో, నువ్వేం చేయలేవు. చూడండి, మరి ఇప్పుడు టీవీలలో కొంతమంది యాడ్స్ ఇస్తారు, సెలబ్రిటీస్ యాడ్ ఇస్తుంటారు. ఎలా ఇస్తారు? ఈ టాయిలెట్ కుండి ఆర్పిక్ వేయండి, చెక్ చెక్ మెరుస్తుంది, ఇంకా ఇది వాడిన వెంబడే 2 డ్రాప్స్ ఇస్తే మొత్తం, కానీ వాళ్ళు కడిగి కూడా చూపిస్తున్నారు. అంతకంటే ఘోరమా? వాళ్ళు సెలబ్రిటీస్, సినిమాలు తీస్తుంటారు, హీరోస్ కోట్లు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆ చిన్న యాడ్ ఇచ్చి కోట్లు తీసుకుంటున్నారు. వాడు అప్పుడే వెళ్ళినటువంటి టాయిలెట్ దగ్గర వెళ్ళట్లేదు, కొత్త కుండి క్రియేట్ చేసుకొని మన దగ్గర చూపిస్తున్నాడు. మనం టాయిలెట్ కడుగుతున్నాడు అని చెప్పి మనం అనుకొని, అబ్బా ఈ హీరోనే చూపిస్తున్నాడు ఈ యాడ్, మనం ఎందుకు వాడకూడదు అని చెప్పి ఆర్పిక్ తెచ్చుకొని వాడుకుంటున్నాము. వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఇక్కడ మన ఇంట్లోకి మనం తెచ్చుకొని వాడుకొని నీకు తెలిసిన 10 మందికి చెప్పమంటుంటే నామూషిగా ఫీల్ అయిపోతున్నాం. సబ్బుల గురించి చెప్పాలనా? సబ్బుల కంపెనీ మీది, అవునా కదా? చాలా మంది ఇట్లాగే అనుకుంటున్నాం, చెప్పలేకపోతున్నాం.
సిబ్బందికి సందర్భాన్ని బట్టి పురస్కారాలు ఇవ్వాలి. అది ఆ సభ్యుడు విడిపోకుండా అధిక బాధ్యత స్వీకరించేలా ప్రేరణ కలిగిస్తుంది. అంటే ఎవరైతే మన టీంలో అచీవ్మెంట్ సాధిస్తారో, ఎవరైతే లెవెల్స్కు వెళ్తారో, ఎవరైతే ఒక లీడర్గా తయారవుతున్నారో, ఎగ్జాంపుల్గా మన వెస్టీజ్లో బ్రాంజ్, సిల్వర్లు, గోల్డ్లు, స్టార్లు, డైమండ్లు, క్రౌన్లు, ఈ విధంగా లెవెల్స్ అచీవ్మెంట్ ఉంటాయి. వాళ్ళ యొక్క లెవెల్ని బట్టి మనం అప్పుడప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, పూలమాలతో సత్కరించిన, వాళ్ళకి సన్మానం చేసినా కానీ వాళ్ళలో ఉత్సాహం అనేది ఇంకా నింపుకుంటుంది. వాళ్ళు ఇంకా చేయడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మన కింద ఉన్నటువంటి మన సిబ్బంది, మన లైఫ్ లైన్స్ని ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేస్తూ, ప్రోత్సహిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించాలి. కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా హోస్ట్ తీసుకున్నారంటే ఒకసారి హ్యాండిల్ చేస్తారు. గురుజీ మీకు అన్మిట్ ఇచ్చాను. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లెంత్ ఎక్కువైంది కానీ లీడర్షిప్ లక్షణాలు చాలా బాగున్నాయి. సరే, సమయం అంటే అయితే కావచ్చు, ఇబ్బంది లేదు. బట్ లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఎదగాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. మన జగద్గురు సార్, సురేష్ సార్ మనకి ఇవన్నీ నేర్పించడం జరిగింది కాబట్టి మనం లీడర్ ఎదిగినాం. ఆ 49వ పాయింట్ ఏదో ఉన్న దాంట్లో ఉదాసీనత సంతృప్తి తోటి కూర్చునే కన్నా రోజు ఉల్లాసంతో, ఉత్సాహంతో కొంచెం పని చేస్తే వానంటనే విజయం ఉంటుందనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది నాకు ఇన్ని పాయింట్లలో. ఆ 49వ పాయింట్ ఎందుకంటే ఇవాళ ఒక మధ్యతరగతి మానవుడు ఏం చేస్తున్నట్టు వచ్చిన 10,000 20,000 చాలు. వెస్టేల రాకముందు నా బతుక 5,000 10,000 కానీ వెస్టేలకు వచ్చినాక ఒక 30-40,000 వస్తున్నాయి అని చెప్పేసి ఆడికి సంతృప్తి పడిపోతుంది. అందుకే నాకు ఎంఎస్ఆర్ చెప్పే మాటలలో ఒక మాట బాగుంటది, సాధించిన దాంతో సంతృప్తి పడద్దు, సాధించాల్సింది చాలా ఉంది అనే మాట. అందుకే ఇలా 4 లక్షలు ఎడ కూర్చున్నా 4-5 లక్షలు వస్తున్నా కానీ ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి. మన జీవితం ఇది కాదనేది అర్థమవుతుంది. ఇలా మన జీవితం ఇది కాదు, ఈ 4-5 లక్షలవే మన జీవితం కాదు. మన కంటి ముందర కనబడుతుంది కదా, 10 లక్షలు కనబడుతున్నారు, 13 లక్షలు కనబడుతుంది, 47 లక్షలు కనబడుతున్నారు. నేను ఆల్రెడీ సార్ మళ్ళీ విజయరాజ్ సార్ టీం తోటి మన సుబ్బయ్య గారు మైసూర్లో చేసిండు, 3 days ప్రోగ్రామ్ చేసిండు. ఆ హోటల్స్ అవన్నీ పెడుతుంటే మళ్ళీ అనిపిస్తుంది, అరే 47 లక్షలు తీసుకుంటే ఆయన ఒకసారి మనల్ని, ఒకసారి వాళ్ళని, ఇంకోరిని పిలిపిస్తుండు, మళ్ళీ మన కాడికి వస్తుండు. 26 తారీఖు వస్తుండు, 29 తారీఖు వస్తుండు. రోజు వాళ్ళని చూస్తుంటే మనకి ఎట్లా నిద్ర పడుతుంది, ఎట్లా కూర్చుంటాం ఇంట్లో? ఎవరో పెళ్ళం కష్టపడుతుంది తెచ్చి పెడుతుంది, మగవాడు తెస్తుంది కష్టపడ, మా మగవాడు తెచ్చి పెడుతుంది తింటా, నా పెళ్ళం ఇంట్లో మిషన్ కుడుతుంది, నేను ఏదో చేస్తా అని కూర్చుంటే ఎట్లా? నీ బతుకు అర్థమైంది, నీ కష్టం ఏది? అందుకే సాధించిన దాంతో సంతృప్తి పడుతూ సాధించాల్సింది చాలా ఉంది అని 49వ పాయింట్. రోజు కొంచెం ఉత్సాహంగా బయటకు వేయండి, అడిగేయండి ఉత్సాహంతో. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడు మన ఇంటనే ఉంటుందట. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, సూపర్ సూపర్ చెన్నకేశ్వర్ సార్. ఎందుకో రాత్రి ఫీడ్ వింటుంటే, రాత్రి మీటింగ్ వింటుంటే ఒకటి వచ్చింది నాకు, ఎందుకో మహిళల ఆరోగ్యం అని. మహిళల ఆరోగ్యం ఇలా చాలా మంది వెయిట్ వస్తున్నారు, లేడీసే వెయిట్ ఎక్కువ వస్తున్నారు. చాలా మందిని అడిగితే కూడా పిల్లలు అయిన తర్వాత వెయిట్ అయింది సార్, పిల్లలు కాకముందు నేను కూడా బక్కగున్నా, పిల్లలు అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత బాగా ఫ్యాట్ వచ్చినాం సార్, లావు వస్తున్నాము అని చెప్తున్నారు. అందుకే ఎవరు కూడా హైట్ కు వెయిట్ కు సంబంధమే ఉండదు. అందుకే రాత్రి ఎందుకో ఆలోచన వచ్చింది, మహిళల ఆరోగ్యం దాని పరిరక్షణ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు మధ్యాహ్నం జూమ్ చేద్దాం. సండేనే కాబట్టి ఈరోజు జూమ్ చేద్దాం, ఓకేనా? ఎంతమంది మధ్యాహ్నం జూమ్ చేద్దాం. మహిళల ఆరోగ్యం, ఇలా ఎవరైనా ఇంట్లో లేడీస్ బాగుంటేనే బయట జెంట్స్ మనం బాగుంటాం. ఇంట్లో హోమ్ మినిస్టర్ అంటారు, అందుకే వాళ్ళకి బిరుదు ఇచ్చారు. హోంశాఖ మంత్రి మంచిగా ఉంటేనే సీఎం ఏ పనైనా చేయగలుగుతాడు. హోంశాఖ కరెక్ట్ లేదనుకో సీఎం ఏ పని చేయలేడు. అంటే ఇక్కడ సీఎం మనము, హోంశాఖ ఇంట్లో మేడం. అందుకే ఆ మేడం బాగుంటేనే పిల్లలు బాగా చూసుకుంటది. వాళ్ళిద్దరూ బాగుంటేనే మనం బయట ఎంత తిరిగినా, రోజు కాదు నువ్వు ఒక వారం రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి బిజినెస్ చేసినా ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. అందుకే హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం ఎంతమంది జూమ్ చేసుకుందాం అనేది, 2 to 3 3 to 4 ఆ టైమింగ్ చెప్తాను నేను భిక్షం పైన అడిగేసి. ఎందుకంటే ఇలా ఎందుకో నాకు ఆలోచన వచ్చింది దాని మీద, అది చెప్దామని హ్యాండ్ రైజ్ చేసిన. మహిళల ఆరోగ్యం, దాని పరిరక్షణ, పర్యవేక్షణ, అదే కాన్సెప్ట్ ఏదో ఒకటి పెట్టేసి ఆరోగ్యం కాపాడదాం, మహిళల ఆరోగ్యం కాపాడదాం. నిన్న వెయిట్ లాస్, ఈరోజు ఆల్రెడీ వాకింగ్ స్టార్ట్ చేసిన, గ్రీన్ టీ తాగిన, ఎల్ఆర్జీ నేను కూడా తాగిన, ఓకేనా? సప్లిమెంట్స్ కామన్ గా రోజు వేసుకునే,
ఎందుకంటే మార్పు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నేను చెప్పినాం కదా, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ రోజుకెళ్ళి స్టార్ట్ చేసిన. మరి ఎంతమంది స్టార్ట్ చేసిరనే మీకే ఇక మనం దాన్ని నువ్వు చేసినవా చేయలేదా అని అడిగేంత టైం లేదు ఇక్కడ. డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైం. ఓకేనా? 49 ఎంతమంది వచ్చిర్రు? 49 members, sir. 49. 50 మన వాళ్ళు అంతా బిజీలో ఉంటారు. ఓకేనా? 30% వాళ్ళు ఎవరు వచ్చినా ఎంతమంది హ్యాండిల్ చేసినా చేయకున్నా మనం అనుకున్నాం అంటే దాన్ని చేయాల్సిందే, చేసి తీరుతాం, అంతవరకే లెక్క. ఇలా మధ్యాహ్నం ఏంటంటే మహిళల ఆరోగ్యం మనకు కావాల్సింది కూడా. ఆ మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే వీళ్ళందరూ ఎక్కువ మందిని అటెండ్ చేపియండి. జూమ్ లింక్ పెట్టేసి ప్రేమ్, మధ్యాహ్నం 2 o'clock పెట్టేసి, ఇంకా ఊకే దాని గురించి మళ్ళీ ఫోను అదంతా అంత టైం వేస్ట్ ఎందుకు. ఓకేనా? జూమ్ లింక్ మధ్యాహ్నం 2 గంటలకు పెట్టేసి. ఓకే, ఖచ్చితంగా చేద్దాం. మహిళల ఆరోగ్యాన్ని కూడా కాపాడదాం. వాళ్ళ ఊబకాయాన్ని తీసేద్దాం. ఆ వెయిట్ లాస్ కూడా చేసేద్దాం. అన్ని అలా కలిసి వస్తాయి మనకి కూడా. ఓకేనా? వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, అందరికి బిజినెస్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పోస్ట్ తీసుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్కు డ్యూటీ టైం అయినాలే, 6:20 ఆల్రెడీ. ప్రేమ్కి ఇచ్చేసి, చాలా రోజులు అవుతుంది పాపం ప్రేమ్కి అక్క. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ ప్రేమ్కి యూ సో ఇచ్చేసి. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ బ్రిడ్జ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్. ఈ జూమ్ అయిపోగానే, ఫీడ్బ్యాక్ అయిపోగానే అది పెట్టేసి, మహిళల ఆరోగ్యం పెట్టేసి, ఓకే సార్, ఓకే. టాపిక్ అది పెట్టేసి ఆ. గ్రూప్ లో పెట్టేసి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ తీసుకున్నారు కదా, ఫీడ్బ్యాక్ ఆ. తీసుకోండి, క్లోజ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి బోర్ ఏం కొట్టదు. సో నేను వింటూనే ఉన్నా. సో ఇవన్నీ ఏంటంటే బిజినెస్లో మనకి మెలకువలు. బిజినెస్లో ఇవి లేకపోతే మనం కొలాప్స్ అయిపోయినట్టే. ఏ బిజినెస్ అయినా అంతే. కాకపోతే వాళ్ళు అది మన బిజినెస్గా ఫీల్ అవ్వట్లేదని చాలామంది, నా ఒపీనియన్. మనం చేసేది బిజినెస్ కాదని కొంతమంది అనుకుంటున్నారు, ఎక్కువ మంది. సో బట్ వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. సో మన బిజినెస్ అని ఫీల్ అయ్యి చేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడాయి. మీరు చెప్పిన ఇదే కానీ, తర్వాత ఏ బుక్ అయినా, చాణక్య ఇది బుక్ అయినా, ఏవైనా సరే. సో మన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాబట్టి బిజినెస్కి సంబంధించి సో తెలుసుకోవాలి. సో తెలుసుకోకపోతే ఇంక మనం చేసేది ఏం లేదు. దాని గురించి ఎదగాలంటే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ముందుగానే అంచనా వేయగలగాలి. సో ఇవే లక్షణాలు బిజినెస్కి కావాల్సినవి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకేశ్ సార్ తీసుకున్న సెషన్ గురించి, సో ఈరోజు మిగిలిన వాళ్ళు చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, ప్రొడక్ట్స్ గురించి కానీ, సో వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ అండి. సో త్వరగా సింపుల్గా మీకు ఏది కనెక్ట్ అయిందో చెప్పండి. నాకేంద్ర సార్ అన్మిట్ ఇచ్చానండి. సార్ ఏం బిజీ. గుడ్ మార్నింగ్ సెషన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెషన్ సార్. చెన్నకేశవ్ సార్ వచ్చి చెప్పిందంటే ఖచ్చితంగా అందులో మోటివేషన్ ఉంటుంది. ఖచ్చితంగా లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, లీడర్ అనేవాడు కాలాన్ని పట్టుకోవాలి, అప్లైన్ గౌరవించాలి, లైఫ్ లైన్ జాగ్రత్తగా పసిబిడ్డలా చూసుకోవాలి, ప్రతి క్షణాన్ని వాడుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా మన వెస్టేజ్ 1 year లో 1 lakh ఖచ్చితంగా తీసుకుంటాము. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మార్నింగ్ 4:20కి లేవడం, జూమ్ లో వెళ్ళడం, ప్రతి ఒక్క లీడర్ మాట్లాడే విషయాలు నోట్ చేసుకోవడం మైండ్ లో, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం అడ్మిట్ ఇచ్చాను, నర్మదా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్ సెషన్. సార్ చెప్పిన, అలాగే రామారావు సార్ చెప్పిన పెరాలసిస్ కానివ్వండి, సుధా మేడం చెప్పిన బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, అలాగే కొండలరావు సార్ చెప్పిన అలోవెరా సార్ పెళ్ళిన అలోవెరా గురించి చాలా చాలా బాగా చెప్పిండు. చెన్నకేశ్వర్ సార్ చాలా ఎక్సలెంట్ సార్. లీడర్షిప్ లక్షణాలు చాలా చాలా బాగా చెప్పారు. చాలా ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. మీరు అన్నట్టు మనము ఇది ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతే మనల్ని మనం మార్చుకోవడానికి చాలా బాగుంటుంది సార్. చాలా మంచి లక్షణాలు. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుధా మేడం, కొండలరావు సార్,
రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు అన్మ్యూట్ చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మిస్టర్ మార్నింగ్. ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు సార్ చెప్పిన నాయకత్వం గురించి అంటే లీడర్స్ టీమ్ ఎలా ఉండాలి, అసలు మనం ఈ లీడర్స్ టీమ్ తో ఎలా చేయాలి వర్క్, మీటింగ్ కూడా ఎలా చేయాలని, ఈ నాయకత్వం సంబంధించిన లీడర్షిప్ అసలు వాళ్ళు ఎలాగ ఉండాలనేది లీడర్ సంబంధించిన ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు ఎలా ప్రవర్తించాలని ప్రతి ఒక్కడు కూడా చెన్నకేశవ్ సార్ సూపర్ చెప్పారు. సార్ చాలా సార్ ఏది చెప్పినా సరే అన్ని కూడా మంచి పర్ఫెక్ట్ గా చెప్తారు సార్. అలాగే రామారావు సార్ కూడా పక్షవాతంతో బాధపడే వారికి ప్రతిదీ కూడా మెడిసిన్ ఎలా వేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పారు సార్. సో కొండలరావు సార్ కూడా ఆమ్లా గురించి అండ్ మెడిసిన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమి సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. రామారావు సార్ చెప్పినటువంటి పెరాలసిస్ గురించి, అదే పక్షవాతం గురించి, అదే విధంగా సుధా మేడం చెప్పినటువంటి సబ్జెక్ట్ ప్రొడక్ట్ గురించి, కొండలరావు చెప్పినటువంటి ప్రొడక్ట్ గురించి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అదే చెన్నకేశవ్ సార్ అయితే ఇంకా సెషన్ చాలా బాగుంది. లీడర్ లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంది, లీడర్ గా ఏ విధంగా ఎదగాలి, మనం ఎవరికి ఏ విధంగా నేర్పాలి, వాళ్ళ యొక్క టెస్ట్ మనీ ఏంది, అవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు. సార్ కూడా నేను చాలా దిక్కుల సార్ టెస్ట్ మనీ గురించి చెప్తుంటా. ఒక పోలీస్ జాబ్ చేసుకుంటూ కూడా సాధించలేనటువంటి విజయం ఇందులో 2 సంవత్సరాలలో 6 లక్షలు సాధించని ఒక ఇన్ఫ్లేషన్ గా చెప్తుంటాను. అదే విధంగా ఎవరెవరైతే ఏమేమి సాధించిన అనేది టెస్ట్ మనీ చెప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటది. మనం ఏంది, మనం ఏ విధంగా ఎదగాలి, మనం నెగిటివ్ గురించి ఆలోచన చేయకూడదు అనే విధంగా కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. స్ట్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు రామారావు సార్ చెప్పిన పెరాలసిస్ గురించి చాలా క్లియర్గా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది. అదేవిధంగా చెన్నకేశవ సార్ చెప్పినటువంటి ఈ యొక్క మనం లీడర్గా ఎదగాలంటే ప్రతి ఒక్క పాయింట్ మనకు ఎంతో అవసరం సార్. ప్రతి ఒక్కటి మనం ఆచరిస్తూ మన కింది వాళ్ళను ఆచరించేలా చేయాలి. ఇందులో సార్ చెప్పిన దాంట్లో ఈ కాలంలో సంస్థలో ఏదైనా శిక్షణ అనేది చాలా అవసరం సార్. ఎంత నేర్చుకున్నా మనకు ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. ప్రతిరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, ప్రయత్నిస్తూ నేర్పిస్తూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఖాదర్ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ చెప్పిన సుధా మేడానికి బ్యూటీ కేర్ గురించి, మన కొండలరావు సార్ చెప్పిన హెల్త్ అవి సప్లిమెంట్స్ గురించి చాలా క్లుప్తంగా వివరంగా ఉన్నాయి సార్. అందులో ఒకటి మన రామారావు సార్ పెరాలసిస్ గురించి, కానీ ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ సార్. ఇవి వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, కానీ మన జనాలు చాలా వెనుకబడిపోయారు. ఈ రోజు సబ్జెక్ట్ లో ఉన్న పాయింట్స్, మన లీడర్ లక్షణాలు, ఏ విధంగా నడవడి ఉండాలి, మనం ఏ విధంగా నేర్చుకోవాలి, మన డౌన్లైన్ కి ఏ విధంగా నేర్పించాలి అన్నట్టు 40 పాయింట్లు చెప్పారు, దాదాపు 50 పాయింట్లు చెప్పారు మన చెన్నకేశవ్ సార్ గారు. కానీ ప్రతిరోజు ప్రతి విషయాన్ని గమనించుకొని మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మన అప్లైనర్స్ కూడా మనం కూడా వెన్నంటూ ఉంటూ లేపుతూ ఉంటూ మనకు చేస్తూ ఉంటే ఏ పనైనా సరే సాధ్యమవుతుంది, విజయానికి దారి చూపినట్టు ఉంటుంది సార్. ఆ విధంగా ఈ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. స్ట్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ సార్. ఈరోజు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. మేడం సుధా మేడం బ్యూటీ గురించి చెప్పింది, అలాగే
రామారావు సార్ పెరాలసిస్ గురించి చెప్పారు, కొండరావు సార్ సప్లిమెంట్ గురించి చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది సార్. అలాగే అది చెన్నకేశ్వర సార్ చెప్పిన మోటివేషన్ చాలా బాగుంది సార్. అందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే పతంగి ఎగిరేసినప్పుడు కనబడదు సార్ ఫస్ట్ ఎవరికైనా, అది పైకి ఎత్తి వెళ్తుంటేనే కనబడుతుంది. మనం కూడా అలాగే జీవితంలో చిన్నగా ఉన్నప్పుడు ఎవరు కనపడదు సార్, పైకి ఎదిగినప్పుడే కనబడుతుంది. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అల్వేల్ మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ విశేష్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సారు రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా మంచిగా అర్థమైంది, మేడం చెప్పింది కూడా చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు చిన్నకేశ్వర సార్ చెప్తే ప్రతిసారి సబ్జెక్ట్ చెప్తే అది కొత్తగా చెప్పినట్లు అనిపిస్తుంది సార్. చాలా మంచిగా అర్థమైంది. కొత్త వాళ్ళన్న కూడా ఇంకా అర్థం చేసుకొని దీంట్లో విశ్లేషణ నిలబడతారని కూడా నాకు అర్థమైంది. ఆస్తులు కూర్చొని తిన్న కూడా కూర్చొని తింటే ఎంత ఆస్తి ఉన్నా కూడా కరిగిపోతుంది. అంటే లక్షాధికారులు ఎంత లక్షాధికారులు కూర్చుంటే అయిపోతుంది సార్. మనం కష్టపడి చేస్తే ఫలితం ఎక్కడ పోదని కూడా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. లక్ష్మీ చంద్రయ్య గారు హ్యాండ్ ఆన్ చేశారా? అన్మిట్ ఇచ్చాను చూడండి. సో రైట్ సైడ్ అన్మిటెడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది, మన కాన్స్టిట్యూషన్ ఎంత పెద్దదో దానిలో ఎన్ని లూప్ హోల్స్ కానీ ఇలాంటి చాలా ఉంటాయి, ప్రతి వ్యవస్థలో ఉంటాయి. సో అది వ్యవస్థ క్రియేట్ చేసింది కాదు ఆ లూప్ హోల్స్, దానిలోని వ్యక్తులు పనిచేసే వ్యక్తులు క్రియేట్ చేసిన లూప్ హోల్స్ అనమాట. సో డిపార్ట్మెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ అయినా మంచిదే. సో కొంతమంది వ్యక్తుల వల్లనే ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావడం జరుగుతుంది, ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. సో మన ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మనది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎప్పుడు లాస్ అనేది జరగదు. సో మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించండి, గూగుల్లో పనిచేసే వాళ్ళు కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీటిలో పనిచేసే వాళ్ళని ఎవరిని అడిగి చూడండి, సో మీ వర్క్ ఫీల్డ్ ఎలా ఉంటుందని. సో అందుకని గూగుల్లో మైక్రోసాఫ్ట్లో ఇలాంటి వాటిలో తొందరగా జాబ్స్ రావు. సో వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు, బట్ ప్రెజర్ ఉంటుంది, బట్ వదిలేస్తారు. 1 year కానీ 2 years కానీ. సో ఇట్లా వదిలేస్తుంటారు వాళ్ళని, ఎందుకంటే మంచి ప్రోడక్ట్ రావాలి బయటికి. సో ఇది కూడా అంతే. సో ఇండస్ట్రీ అనేది మన కంపెనీకి సంబంధించి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఎప్పుడు లాస్ అవ్వదు. సో బట్ చాలామంది వ్యక్తులు ఏంటంటే లూప్ హోల్స్ ఉన్నాయి కొన్ని. సో అది టీమ్స్లో ఉన్నాయి, అవుట్ ఆఫ్ టీమ్స్ బయట నుంచి ఉన్నాయి. సో ఆల్రెడీ బిజినెస్ చేసి వదిలేసిన వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఏ సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట, అంటే సూక్ష్మమైనవి, దాన్ని సెన్సిటివ్గానే హ్యాండిల్ చేయాలి. ఇలాంటివన్నీ లూప్ హోల్స్, వీటికి సంబంధించి మనం ఎప్పుడైనా ఒక సెషన్ తీసుకుందాము, కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మనం ముందుగానే గుర్తించాలి ఎటువంటి వాళ్ళు ఏంటి, ఎలా ఉండాలి టీమ్స్లో, సో ఎంతవరకు మాట్లాడుకోవాలి, సో అవతల ప్లానింగ్స్ కానీ ఎట్లా బయటికి ఇట్లా చెప్పడం కానీ ఇట్లా కాకుండా సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం ఇండస్ట్రీలో ముందుకెళ్ళచ్చు. అలాగనే మనకి ఇప్పుడు చెప్పారు కదా ఈ లక్షణాలు, ఇవి ఏంటంటే మోటివేషన్ కాదు, బిజినెస్ చేయాలనుకున్న వాడికి ఇవి ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి. సో బిజినెస్ చేయాలంటే ఈ లక్షణాలు ఉండాలి. యుద్ధం చేసేవాడికి ధైర్యం ఎంత ముఖ్యమో బిజినెస్ చేసేవాడికి ఈ లక్షణాలు అంత ముఖ్యం. సో ఇది మోటివేషన్ కాదు, ఎందుకంటే ఇవి మనకి ఉండవలసిన హ్యాబిట్స్, లక్షణాలు బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్నూన్ సెషన్లో కలుద్దాం. మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. మనకి మంగళవారము మాల్లో మీటింగ్ ఉంది కదా ఎంఎస్ఆర్ది. ఓకే. 4 members టికెట్స్ చేశారు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఒకవేళ మరి మర్చిపోయారా లేకపోతే ఒకసారి సార్ భిక్షన్ సార్ ఉన్నారా?
భిక్షన్ సార్ ఉన్నారా? ఎస్ ఉంటే ఒకసారి హ్యాండ్ లేరు అనుకుంటా. ఓకే అండి, మా మాల్లో మంగళవారం మేడం. ఎస్ సార్. ఎస్, మంగళవారం మాల్లో ఎంఎస్ఆర్ మీటింగ్ ఉంది. సో టికెట్స్ సార్ అడ్మిట్ ఇచ్చాను మేడం ఎన్ని వచ్చినాయి? 4 members చేసిరు సార్. 40 4 10 members 10 10 10. ఓకే. మరి లీడర్స్ ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. కల్వకుర్తి కానీ, చండూరు కానీ, నాంపల్లి కానీ, మల్లెపల్లి కానీ. లీడర్ అనేవాడు ముందు ఉండాలి. 50 పాయింట్లు చెప్పిండు, 2 రోజులు చించుకొని గొంతు చించుకొని. విషయం సార్ వచ్చిండు, విషయం సార్ కనమాట.